మక్కా బహుదేవోపాసకులు, ముష్రికులు, యూదులు, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఇస్లాంపై అనేక రకాలుగా బురద జల్లారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మాంత్రికుడు అన్నారు, పిచ్చివాడు అన్నారు, ఏదో అన్నారు. కానీ ఆయిషా వారిని ఎందుకు పెళ్లి చేసుకున్నామని ఎవరు అడగలేదు. వారిని మించిపోయి అజ్ఞానులు ఈరోజు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై నిందను మోపే ప్రయత్నం చేస్తున్నారు. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ బాదా అమ్మా బాద్ అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అన్నబియ్యు ఔలా బిల్ ముమినీన మిన్ అన్ఫుసిహిం రబ్బిష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహలుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరి లేనివాడు, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెలు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్. అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు. విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతినే మార్చివేసిన శూరుడు, ప్రపంచ విప్లవాల్లో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభాశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, సత్యవంతుడు, విశ్వసనీయుడు, నిజాయితీపరుడు, కరికంబలిధారి, హరిత గుమ్మట వాసి, అంతిమ దైవ ప్రవక్త, జగద్గురువు, రహ్మతలిల్ ఆలమీన్, ఖాతమన్ నబీయీన్, ఇమాముల్ అంబియా ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా అలి ముహమ్మద్ వ బారిక్ వసల్లి. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కు సహస్రాది కృతజ్ఞత అభివందనాలు తెలుపుకున్నాను. ఎందుకంటే మహనీయ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితానికి సంబంధించి ఈరోజు ఏదైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వైవాహిక జీవితానికి సంబంధించి ఎవరైతే అజ్ఞానులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో వారికి జవాబుగా నేలపై నిండు చంద్రుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే అంశాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ మనమంతా కూడా సమావేశమయ్యేటటువంటి అవకాశాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించాడు. కాబట్టి నేను ముందుగా మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహకు సహస్రాది కృతజ్ఞత అభివందనాలు తెలుపుకుంటున్నాను. సోదర మహాశయులారా, సోదరీమణులారా, మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీని అర్థం సకల లోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. సోదర మహాశయులారా, ఈరోజు మనం చూస్తున్నాం అంతిమ దైవ ప్రవక్త, హృదయాల విజేత, కారుణ్యమూర్తి ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఎవరైతే అజ్ఞానులు తమ అజ్ఞానం కారణంగా, తమ స్వార్థం కారణంగా ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో ఇది మొదటిసారి ఎంత మాత్రం కాదు, అనేక సందర్భాలలో తమ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మతపరమైనటువంటి అంశాలను చర్చించేటటువంటి ప్రయత్నం అనునిత్యం చేస్తూనే ఉన్నారు. సోదర మహాశయులారా, దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉమ్మతిగా మన బాధ్యత ఏంటి? ఈరోజు మనమంతా కూడా ముస్లింలము, దైవ విధేయులము. ఈ ఉమ్మతులో పుట్టడానికి ఎంతో ప్రవక్తలు పరితపించారు. రేపు ఖియామత్ రోజు దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జన్నతీలుగా సిఫారసు చేసేటటువంటి ఒక అనుమతి కూడా మొట్టమొదటిగా దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వడం జరుగుతుంది. ఏ ఆయత్ అయితే నేను మీ ముందు పఠించానో సూరే అల్ హజాబ్ సూర నంబర్ 33 ఆయత నంబర్ 6లో దైవం తెలియజేస్తున్నాడు, అన్ నబియు ఔలా బిల్ ముమినీన మిన్ అన్ఫుసిహిం.
విశ్వాసులకు తమ ప్రాణాల కంటే ఎక్కువ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అని దైవం స్వతహాగా ఖురాను గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న రమారమి 200 కోట్ల మంది ముస్లింల ప్రాణాల కంటే ఎక్కువ గౌరవం ఎవరిది అంటే ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 15 అనస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీలో మీ తండ్రి కంటే, మీ సంతానము కంటే, సమస్త మానవుల కంటే నన్ను ఎక్కువగా ఇష్టపడనంత వరకు మీరు విశ్వాసము లేదు అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో, ఈ వీడియో ఎవరైతే వింటున్నారో, చూస్తున్నారో, ఆ ముస్లిం సోదర సోదరిమలందరూ కూడా తెలుసుకోవాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తండ్రి కంటే, సంతానము కంటే, సమస్త మానవాళి కంటే ఎక్కువగా ఒక ముస్లిం ప్రేమించనంత వరకు, అంగీకరించనంత వరకు అతడు ముస్లింగా పరిగణించబడాడు. హజరత్ అబ్దుల్లా ఇబ్నే హిషామ్ రదియల్లాహు అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు, సహీ బుఖారీలో హదీస్ నంబర్ 6257 కాస్త మనం పరిశీలించినట్లయితే అబ్దుల్లా ఇబ్నే హిషామ్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా, మేము దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు ఉన్నాము. అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారి యొక్క చెయ్యి పట్టుకొని ఉన్నారు. అప్పుడు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, ఓ ప్రవక్త, సమస్త మానవుల కంటే, అన్ని వస్తువుల కంటే, అన్నింటికంటే కూడా మీరు నాకు ప్రియతములు, మీరు నాకు ఇష్టం, నా ఒక్క ప్రాణం విషయంలో తప్ప అని ఉమర్ రదియల్లాహు అన్హు వారు అన్నారు. ఈ విషయం విన్న తర్వాత దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఓ ఉమర్, ఏ దైవం చేతిలో నా ప్రాణం ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, నీ ప్రాణం కంటే కూడా నన్ను ఎక్కువగా భావించనంత వరకు అసలు నీలో విశ్వాసమే లేదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అప్పుడు వెంటనే హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు వారు అంటున్నారు, ఏమంటున్నారంటే, ఓ దైవ ప్రవక్త, దైవం సాక్షిగా చెబుతున్నాను, ఈ రోజు నుండి మీరు నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రియతములు అన్నారు. అప్పుడు మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియసారు, అయితే ఉమర్, ఇప్పుడు నీ విశ్వాసం పరిపూర్ణమైపోయింది, ఇప్పుడు నువ్వు నిజమైనటువంటి విశ్వాసం అని చెప్పారు. కాబట్టి విశ్వాసుల ప్రాణాల కంటే కూడా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క గౌరవం ఎక్కువగా అనేటటువంటి విషయాలు ఈ ఖురాన్ వాక్యాల ద్వారా, ఈ హదీసుల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మానవ మహనీయుడు, మానవోత్తముడు, విశ్వ ప్రవక్తల నాయకుడు, హృదయాల విజేత, అంతిమ దైవ ప్రవక్త, జగద్గురువు అయినటువంటి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో వారి అజ్ఞానం కంటే ఎక్కువగా వారి స్వార్థం మనకు కనిపిస్తుంది. ఆ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి మీరు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా చూడండి. ఎన్సైక్లోపీడియా బ్రిటానికాని మీరు సెర్చ్ చేయండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అంటుంది, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమస్త ప్రవక్తలలో, సమస్త ధార్మిక వ్యక్తిత్వాలలో ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఆయనకు వచ్చినటువంటి విజయం ఏదైతే ఉందో అది యాదృచ్ఛికంగా గాలివాటానికి వచ్చినటువంటి విజయం ఎంత మాత్రము కాదు. ఆయన విశ్వసనీయత, సత్యసంధత ఆయనతో ఉన్నటువంటి వారు గ్రహించారు. ఆయన యొక్క విశ్వసనీయత, విశ్వాసం కారణంగానే ఆయనకు ఒక గొప్ప విజయం లభించింది అని ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అంటుంది. అన్ని బిసెంట్, ప్రముఖ ధార్మిక తాత్వికురాలు అన్ని బిసెంట్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, అరబ్బులలో జన్మించినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్రను చదివి మీరు చూసినట్లయితే అప్పుడు మీకు విషయం ఏంటో తెలిసిపోతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక గొప్ప ప్రవక్త, ఆయన యొక్క నైతికత ఏంటో మీకు తెలుస్తుందని అన్ని బిసెంట్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఆల్ఫ్రెడ్ క్రోనెడ్ అనేటటువంటి ఒక భూగర్భ శాస్త్రవేత్త, ఆయన జోహన్నాస్ గూటన్బర్గ్ యూనివర్సిటీ, జర్మనీకి చెందినటువంటి ఈ శాస్త్రవేత్త ఏమంటాడు అంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సంచార అరబు జాతిలో ఆయన జన్మించారు. అక్కడ ఎలాంటి టెక్నాలజీ లేదు, కానీ ఆయన చెప్పారు భూమి ఆకాశం మొత్తం కూడా ఒక అంశంగా ఉండేది, అది కలిసి ఉండేది. ఈ విషయం ఆయనకు ఎలా తెలిసింది? ఎలాంటి న్యూక్లియర్ ఫిజిక్స్ సంబంధించినటువంటి జ్ఞానం లేనటువంటి వ్యక్తి
ఆనాడు ఎలాంటి టెక్నాలజీ లేనటువంటి ఆ కాలంలోనే భూమి ఆకాశాలు ఒకే భౌతిక అంశంతో ముడిపడి ఉన్నాయి అనే విషయాన్ని ఆయన ఎలా చెప్పగలిగారు? ఇది స్వంతంగా చెప్పలేరు, ఏదో దైవిక శక్తి ద్వారా ఆ విషయాన్ని చెప్పారు అని చెప్పడం జరిగింది. ఏదైతే ఈరోజు బిగ్ బ్యాంగ్ థ్యూరీ అని అంటామో, సూర్య అంబియా చాప్టర్ 21:30లో బిగ్ బ్యాంగ్ థ్యూరీ గురించి భూమి ఆకాశాలు మొత్తం కూడా కలిసి ఉండేవి, అందులో ఒక విస్ఫోటనం ఏర్పడి ఆ తర్వాత అది బ్లాస్ట్ అయిపోయి భూమి ఆకాశాలుగా ఏర్పడింది అని ఏ విషయం అయితే చెప్తున్నారో ఈ బిగ్ బ్యాంగ్ థ్యూరీ గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా చెప్పగలిగారు అనేసి ఆ శాస్త్రవేత్త చాలా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. సోదర మహాశివులారా, ద 100 ఏ ర్యాంకింగ్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ అనేసి ఒక పుస్తకం ఉంది. మైకేల్ హెచ్ హార్ట్ అనేటటువంటి ఒక క్రైస్తవ స్పేస్ సైంటిస్ట్ ఉన్నాడు, చాలా గొప్ప సైంటిస్ట్. ఆ వ్యక్తి అనుకున్నాడు, ప్రపంచంలో ఎంతమంది అయితే మహనీయులు, మహానుభావులు, ప్రవక్తలు, సైంటిస్టులు, ప్రభావం చూపినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి జీవితాలన్నిటి కూడా చదివి 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 చివరిగా 100 మందిని ఎంచుకున్నాడు. ఆ 100 మందిలో టాప్ 1 పొజిషన్లో ఎవరున్నారు, ఆ తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్ పొజిషన్ ఎవరిది, ఇలా ర్యాంకింగ్ ఇవ్వాలి. ఇది చేసేది ఎవరు? ఒక స్పేస్ సైంటిస్ట్ మైకేల్ హెచ్ హార్ట్. మతపరంగా అతడు క్రైస్తవుడు. ఎవరైనా మతపరంగా ఏదైనా చేసేటప్పుడు ముస్లింలకు ఫేవర్గా చేయడం, హిందువులుగా ఫేవర్ చేయడం, క్రిస్టియన్స్గా ఫేవర్ చేయడం స్వాభావిక లక్షణం. ఆయన క్రైస్తవుడు. ద 100 అనే బుక్కు పేరు పెట్టాడు. వారందరి జీవితాన్ని చదివాడు. చదివిన తర్వాత అల్లాహు అక్బర్. మైకేల్ హెచ్ హార్ట్ స్వతహాగా క్రైస్తవుడు, ఒక స్పేస్ సైంటిస్ట్. ప్రపంచ మానవులందరి జీవితాలని కూడా ఆయన అధ్యయనం చేశాడు. అందులో రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, మహనీయులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు ఎలాంటి శాసనాలను నిర్మించారు, వారి యొక్క గొప్పతనం ఏంటి, ఆ బుక్లో అతడు తెలియచేయాలనుకున్నాడు. మొదటి పేరు ఎవరికి ఇవ్వాలి? చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఒకవైపు క్రిస్టియానిటీ కమ్యూనిటీ ఉంది, మరొక వైపు చాలా పెద్ద స్పేస్ సైంటిస్ట్, ప్రజలు ఎవరైనా ప్రశ్నించవచ్చు కదా. అలాంటప్పుడు అతడు నిష్కల్మషంగా ఎంతోమంది ప్రపంచంలో జన్మించినటువంటి గొప్ప గొప్ప ప్రవక్తలు, మేధావులు, సంఘ సంస్కర్తలు వీరందరి జీవితాన్ని చదివి అల్లాహు అక్బర్ టాప్ 1లో మొదటిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పేరు ఇవ్వడం జరిగింది. అల్లాహు అక్బర్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి మొదటి పేరు ఇవ్వడం జరిగింది. రెండో పేరు సర్ ఐజాక్ న్యూటన్కి ఇచ్చాడు. మూడో పేరు యేసుక్రీస్తుకి ఇచ్చాడు. అతడు క్రైస్తవుడు. అల్లాహు అక్బర్. ఆ విషయం, ఆ ర్యాంకింగ్ ఏదైతే మొదటి స్థానం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చిన తర్వాత అతడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక్కరే. ఇటు మతపరంగా అటు లౌకిక పరంగా విజయాన్ని సాధించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ముహమ్మద్ ప్రవక్త వారు ఒక్కరే అని నేను తెలుసుకున్నాను. ఆయన 1400 సంవత్సరాలు గతించినప్పటికీ కూడా ఆయన చూపినటువంటి ధర్మము ఇంకా శక్తివంతంగా వ్యాప్తి చెందుతూనే ఉంది. అరబ్బుల విజయాల వెనక ఉన్నటువంటి వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. చరిత్రలో ఎంతో మంది దండయాత్రలు చేసినటువంటి ఉదంతాలు అవి తాత్కాలికంగా మిగిలిపోయాయి, కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చినటువంటి విజయం ఏదైతే ఉందో అది గొప్ప విప్లవం అని మైకేల్ హెచ్ హార్ట్ తన పుస్తకంలో రాశాడు. కాబట్టి సోదర మహాశయులారా, చాలా గొప్ప ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరి అలాంటి ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు సమస్య ఏంటండి? దానికి జవాబు ఏంటి? ఎందుకు అలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అన్న విషయాన్ని మనం పక్కన పెడితే, దీనికి జవాబు ఏంటి అన్న విషయాన్ని కాస్త మనం పరిశీలించినప్పుడు, ముఖ్యంగా ఎంతోమంది అజ్ఞానులు తమ స్వార్థం కారణంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వైవాహిక జీవితాన్ని తీసుకొని హేళనగా మాట్లాడడం, వక్రీకరిస్తూ మాట్లాడడం, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఈరోజు మన సమాజంలో కనిపిస్తుంది. ఒక వ్యక్తి ఫేమస్ అవ్వాలంటే, ఒక వ్యక్తి లీడర్ అవ్వాలంటే, ఒక వ్యక్తి తక్కువ టైంలో షార్ట్కట్లో అతన్ని ప్రజలు గుర్తించాలంటే ఏం చేయాలని ఎవరైనా మేధావిని అడగండి, వెంటనే చెప్తారు ముస్లింలపై, ఇస్లాంపై, ఖురాన్పై, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఏదైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే అతడు ఫేమస్ అయిపోతాడు. నౌజ్ బిల్లా. అలాంటి సమాజాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఏదైతే ఎలిగేషన్ పెట్టడం జరిగిందో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఏదైతే నిందను మోపడం జరిగిందో, వాస్తవంగా ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 6 సంవత్సరాల అమ్మాయిని వివాహం చేసుకుని 9 సంవత్సరాల్లో కాపురం చేశారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంపై. ఒక విశ్వాసిగా, ఒక ముస్లింగా మనపై ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ముందు మనకు సరైనటువంటి అవగాహన ఉండాలి. ఎవరైనా అడిగితే వారికి జవాబు చెప్పేటటువంటి ఆ నాలెడ్జ్ అనేది మనకు ఎంతైనా అవసరం. మొట్టమొదటిగా ఎవరైతే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వైవాహిక జీవితాన్ని ప్రస్తావిస్తూ 6 సంవత్సరాల వయసులో ఆయన ఆయిషా రదియల్లాహు అన్హా వారిని పెళ్లి చేసుకొని 9 సంవత్సరాల వయసులో ఎలా కాపురం చేశారండని ఎవరైతే అనామకులు ఈ క్వశ్చన్ అడుగుతున్నారో మొట్టమొదటిగా ఆ వ్యక్తులకు, ఆ సోదరీమణులకు ఈ విషయం తెలియాలి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వ్యక్తిత్వము, ఆయన ఔన్నత్యము, ఆయన నీతి, నిజాయితీ, నైతికత, మంచితనము గురించి మీకు తెలియాలంటే ముందు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసుకున్నటువంటి మొదటి వివాహం గురించి మీరు తెలుసుకోండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన 25 సంవత్సరాల వయస్సులో, యవ్వనంలో ఒక భార్య ఎవరిని స్వీకరించారు అంటే ఒక వితంతువును ఎంపిక చేశారు. తన భార్యగా ఒక వితంతువును మొదటి వివాహం కోసం ఎంపిక చేసుకుంటున్నారు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆమె ఎవరు? హజరత్ ఖదీజా రదియల్లాహు అన్హా వారు. అప్పటికే ఇద్దరు భర్తను కోల్పోయి ఉన్నటువంటి ఒక స్త్రీ. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వయసు 25 సంవత్సరాలు అయితే ఖదీజా రదియల్లాహు అన్హా వారి యొక్క వయసు 40 సంవత్సరాలు. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే 15 సంవత్సరాలు వయసులో పెద్దది, మరోవైపు 2 సార్లు భర్తను కోల్పోయినటువంటి ఖదీజా రదియల్లాహు అన్హా వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పెళ్లి చేసుకున్నారు. సర్వసామాన్యంగా అబ్బాయి వయసు ఎక్కువగా ఉంటుంది, అమ్మాయి వయసు తక్కువగా ఉంటుంది వివాహం చేసుకునే విషయంలో. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదటి వివాహం తనకంటే 15 సంవత్సరాలు పెద్దదైనటువంటి ఖదీజా రదియల్లాహు అన్హా వారిని చేసుకున్నారు. మొదటి విషయం. రెండో విషయం ఏంటి? అంతకు ముందే ఖదీజా రదియల్లాహు అన్హా వారు 2 భర్తలను కోల్పోయి వితంతుగా ఉన్నారు. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటో తెలుసా? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పటి వరకైతే తన మొదటి భార్య ఖదీజా రదియల్లాహు అన్హా వారు బ్రతికి ఉన్నారో అంతవరకు రెండో వివాహాన్ని చేసుకోలేదు. అల్లాహు అక్బర్. తన పూర్తి యవ్వనమంతా ఒక వితంతువులకి అంకితం చేసినటువంటి మానవ మహనీయుడు, ఆదర్శమూర్తి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మొదటి భార్య అయినటువంటి ఖదీజా రదియల్లాహు అన్హా వారు చనిపోయే నాటికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వయసు 53 సంవత్సరాలు. 25 సంవత్సరాల నుండి 53 సంవత్సరాలు, దాదాపుగా 28 సంవత్సరాల పాటుగా ఒకే భార్య, ఆమెతోనే జీవితం గడిపారు. తన పూర్తి యవ్వనమంతా కూడా ఒకే భార్య కోసం అంకితం చేశారు. ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్య ఖదీజా వారు చనిపోయారో అప్పుడు ఖదీజా రదియల్లాహు అన్హా వారి యొక్క వయసు సుమారు 68 సంవత్సరాలు. అల్లాహు అక్బర్. 68 సంవత్సరాల ఖదీజా వారు చనిపోతే అప్పటి వరకు కూడా దాదాపుగా 28 సంవత్సరాల పాటు ఒకే భార్యతో జీవితం గడిపినటువంటి ఆదర్శమూర్తి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అప్పటికి దైవ ప్రవక్త వారి యొక్క వయసు 53 సంవత్సరాలు. సోదరులారా, కోరికలు అనేవి యవ్వనంలోనే ఉంటాయి కదా. 50 సంవత్సరాల తర్వాత ఎవరికైనా కోరికలు ఉంటాయా? తన కోరికలన్నిటినీ కూడా ఒక వితంతువురాలు, అంతకు ముందే 2 భర్తలను కోల్పోయినటువంటి ఖదీజా రదియల్లాహు అన్హా వారికి అంకితం చేసినటువంటి మానవ మహనీయుడు ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే ఎవరైతే ఈరోజు వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో వారికి ఈ విషయం తెలియాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 6 సంవత్సరాల వయసులో ఆయన ఆయిషా రదియల్లాహు అన్హా వారిని పెళ్లి చేసుకుని 9 సంవత్సరాల వయసులో ఆయన కాపురం చేశారు. ఈ విషయం తెలియాలంటే ప్రపంచ చరిత్ర ఏంటో మీకు తెలియాలి. ప్రపంచ చరిత్ర ఏంటో మీకు తెలుసా? ఉమెన్ ఇన్ జూడాయిజం అనే జర్నల్ని మనం పరిశీలిస్తే యూదులు అమ్మాయి పుష్పవతి అవ్వగానే వెంటనే పెళ్లి చేసేవారు. యూద మత ఆచారాల ప్రకారంగా పురాతన యూద మతస్థులు ఏం చేసేవారంటే 9 సంవత్సరాల వయసులో యూద మతస్థులు అమ్మాయికి వివాహాలు జరిపించేవారు. యూద మత గ్రంథమైనటువంటి తాల్మూదులో అమ్మాయి యొక్క వివాహ కనిష్ట వయసు 12 సంవత్సరాలు, అబ్బాయి యొక్క వివాహ కనిష్ట వయసు 14 సంవత్సరాలు. మీరు క్రిస్టియన్స్ ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో క్రిస్టియన్స్ రాయల్స్ని
క్రిస్టియన్ కింగ్స్ని, అదేవిధంగా క్రిస్టియన్ నోబుల్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో, క్రైస్తవ రాజులు, క్రైస్తవ చక్రవర్తులు, క్రైస్తవుల్లో గొప్ప వ్యక్తులుగా పరిగణించబడినటువంటి వ్యక్తుల చరిత్ర ఈరోజు మీకు గూగుల్లో కూడా ఉంది, కావాలంటే మీరు వెతికి చూడండి. కింగ్ రిచర్డ్ II అనేటటువంటి క్రైస్తవ రాజు 30 సంవత్సరాల వయసులో ఫ్రెంచ్ యువరాణి అయినటువంటి ఇసాబెల్లాను వివాహం చేసుకున్నారు. అప్పుడు ఆయన వయసు 30 సంవత్సరాలు అయితే ఇసాబెల్లా యొక్క వయసు 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల రాణిని ఆయన పెళ్లి చేసుకున్నాడు. చరిత్ర మనకు సాక్ష్యం ఇస్తుంది. రోమన్స్ కింగ్ II మీరు కనుక చూసినట్లయితే, రోమన్ కింగ్స్ II ఇటలీ రాజు యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆ కుమార్తె యొక్క వయసు ఎంతో తెలుసా? 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయిని రోమన్స్ II అనేటటువంటి రాజు వివాహం చేసుకున్నాడు. చరిత్ర మీకు సాక్ష్యం ఇస్తుంది. క్యాథలిక్ ఎన్సైక్లోపీడియాని మీరు చూసినట్లయితే, క్యాథలిక్ ఎన్సైక్లోపీడియా కథనం ప్రకారంగా అమ్మాయి యొక్క కనిష్ట వివాహ వయస్సు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. సైకాలజీ అండ్ హ్యూమన్ సెక్సువాలిటీ అనే జర్నల్ని మీరు పరిశీలించినట్లయితే, క్రైస్తవుల్లో అమ్మాయి యొక్క కనిష్ట వివాహ వయసు 12 సంవత్సరాలు మాత్రమే. అంతకంటే ముందు వారు 7 సంవత్సరాల వయసులో అమ్మాయికి వివాహాలు చేసేవారు. ఆ తర్వాత 12 సంవత్సరాలుగా దాన్ని తీర్మానం చేయడం జరిగింది. ఇటలీలో చర్చెస్ ఏవైతే ఉన్నాయో, చర్చిలో పాస్టర్స్ సైతము 7 సంవత్సరాల అమ్మాయికి, 10 సంవత్సరాల అమ్మాయికి చట్టబద్ధంగా వివాహాలు జరిపించేవారు. అయితే సోదరులారా, 16వ శతాబ్దంలో క్రైస్తవులకు ఒక కౌన్సిల్ ఏర్పాటు చేశారు. వివిధ క్రైస్తవ పాస్టర్స్, ఫాదర్స్ అందరూ కూడా వచ్చేసారు. వారు చెప్పారు, అమ్మాయి యొక్క వయసు 12 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు చేయాలి, అబ్బాయి యొక్క వయసు 24 చేయాలన్నప్పుడు అధిక శాతం మెజారిటీ వారు ఏం చెప్పారంటే, మీరు ఈ విధంగా అమ్మాయి వయసును పెంచినట్లయితే వ్యభిచారం విపరీతంగా పెరిగిపోతుంది అనేసి చివరికి 16వ శతాబ్దంలో కూడా కనిష్ట వివాహ వయసు 12 సంవత్సరాలుగానే వారు తీర్మానించడం జరిగింది. అంతెందుకు సోదర మహాశివులారా, ఇటలీలో 1929 వరకు ఎన్నైతే అక్కడ చర్చెస్ ఉన్నాయో, ఆ చర్చెస్లో కూడా 12 సంవత్సరాల వయసులోనే అమ్మాయిలకు వివాహాలు జరిపించేవారు. అయితే మన భారతదేశంలో ప్రస్తుతం అమ్మాయి వయసు 18 సంవత్సరాలు, అబ్బాయి వయసు 21 సంవత్సరాలు ఉండాలి. ఏ ముస్లిం అయినా లేదండి మాకు అమ్మాయి ప్యూబరిటీ అవ్వగానే, అంటే అమ్మాయి పుష్పవతి అవ్వగానే, రజస్వల అవ్వగానే మేము మా పిల్లలకు వివాహాలు జరిపిస్తామని భారతదేశంలో 29 స్టేట్స్లో ఏ స్టేట్లో ఉన్నటువంటి ముస్లింలు కూడా ఇంతవరకు అప్పీల్ చేసుకోలేదు, కోర్టు మెట్లు ఎక్కలేదు. వారందరూ కూడా చెప్పారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం చట్టం ప్రకారంగానే మేము మా అమ్మాయిల వివాహాలు జరిపిస్తామని ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నారు. ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు. చూడండి, గతంలో ఎవరైతే రాజులు ఉన్నారో, ఎవరైతే పెద్ద వ్యక్తులుగా చలామణి అయినటువంటి వారు ఉన్నారో, వీరంతా కూడా అమ్మాయి యొక్క వివాహ కనిష్ట వయస్సు ఇన్ని సంవత్సరాలు ఉండాలి అని ఏ విషయాన్ని కొలమానంగా చేసుకుని చెప్పారు. వారి యొక్క కొలమానం ఏంటి? అవునండి, అమ్మాయి పుట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వివాహం జరిపించాలని వారు ఏ కొలమానాన్ని ఆధారంగా తీసుకొని చెప్పారంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. కానీ ఎలాంటి టెక్నాలజీ లేనప్పుడు అంతిమ దైవ గ్రంథం అటువంటి దివ్య ఖురాన్ చెబుతుంది అమ్మాయికి వివాహం ఎప్పుడు జరిపించాలో. మీరు వెళ్ళి ఖురాన్ చదవండి. ఖురాన్లో సూర నిసా సూర 4 ఆయత్ నంబర్ 6లో తండ్రి లేని బిడ్డలు పెళ్ళీడు వయసుకు వచ్చే వరకు వారిని మీరు తీర్చిదిద్దుతూ పరీక్షిస్తూ ఉండండి అని, ఒక అమ్మాయి యుక్త వయసు వచ్చే వరకు, ప్యూబరిటీ, బులూగత్ అనే పదం వాడమని. బులూగత్ అంటే పుష్పవతి అయ్యే వరకు, రజస్వల అయ్యే వరకు, ప్యూబరిటీ స్థాయికి వచ్చే వరకు కూడా అమ్మాయిని మీరు పరీక్షిస్తూ ఉండండి, అమ్మాయిని మీరు తీర్చిదిద్దుతూ ఉండండి అని 1400 సంవత్సరాల క్రితం ఎలాంటి టెక్నాలజీ లేని కాలంలోనే అమ్మాయి పుష్పవతి అయిపోయిన తర్వాత ఆమెకు వివాహం మీరు జరిపించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేశాడు. ఈరోజు ఎవరైతే చట్టాలు ఇంతకుముందు చేసుకున్నారో వారు ఏ కొలమానం ప్రకారంగా చెప్పారు? 3 సంవత్సరాల వయసులో, 7 సంవత్సరాల వయసులో, 6 సంవత్సరాల వయసులో ఏదైతే రాజులు పెళ్లిళ్ళు చేసుకున్నారో వారి యొక్క కొలమానం ఏంటంటే ఏది కూడా లేదు. అల్లాహు అక్బర్. ఆయిషా రదియల్లాహు అన్హా వారు ఎప్పుడైతే ఆమె రజస్వల అయిపోయిన తర్వాతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఇంటికి కాపురానికి వెళ్ళారు. అంటే 1400 సంవత్సరాల క్రితం ఇంత సైంటిఫిక్గా చాలా అద్భుతంగా చెప్పినటువంటి ధర్మం ఇస్లాం ధర్మం.
అయితే చూడండి, అమ్మాయి యొక్క వివాహం విషయంలో అమ్మాయి యొక్క కనిష్ట వివాహ వయసు అనేది ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు స్పెయిన్ చూడండి, చైనా చూడండి, అదేవిధంగా కెనడా చూడండి. ఇప్పుడు చట్టబద్ధంగా ఇప్పుడు 21వ శతాబ్దంలో అక్కడ 16 సంవత్సరాలు అమ్మాయి వివాహం యొక్క వయసు, కనిష్ట వివాహ వయసు 16 సంవత్సరాలు. అంటే మన భారతదేశంలో 18 సంవత్సరాలు. అంటే మన భారతదేశం దృష్టిలో కెనడా, స్పెయిన్, చైనా దేశాలు తప్పు చేస్తున్నాయా అని అర్థం చేసుకోవాలి. ఎందుకు 2 సంవత్సరాలు తక్కువ కదండి, 16 సంవత్సరాలకి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవాలని చట్టబద్ధంగా అక్కడ తీర్మానించడం జరిగింది. అంటే ఒక్కో దేశంలో ఒక్కో విధమైనటువంటి చట్టాలు మనకు కనిపిస్తున్నాయి. కొన్ని చట్టాలను తీసుకొచ్చేసి ఇది తప్పు అని చెప్తే అది మన మూర్ఖత్వం అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మన భారతదేశంలో అమ్మాయి యొక్క కనిష్ట వివాహ వయసు 18 సంవత్సరాలు, అబ్బాయి 21. ఈ విషయాన్ని మీరు ఒక్కసారి పరిశీలించినట్లయితే 1929వ సంవత్సరంలో మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు ఎప్పుడైతే పరిపాలిస్తున్నారో అప్పుడు అమ్మాయి యొక్క కనిష్ట వివాహ వయస్సు ఎంతో తెలుసా? 14 సంవత్సరాల వయసులో ఇక్కడ వివాహాలు జరిపించేవారు. అల్లాహు అక్బర్. అలాగే ఎప్పుడైతే మనకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిందో ఆ తర్వాత 1949లో 1 సంవత్సరం పెంచారు. అమ్మాయి కనిష్ట వివాహ వయసు 14 నుండి 15 సంవత్సరాలు చేశారు. ఆ తర్వాత 1978లో అమ్మాయి యొక్క వయసు 15 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలుగా చేయడం జరిగింది. అంటే కేవలం మీరు ఒక 80-90 సంవత్సరాల క్రితం పరిస్థితిని చూసినట్లయితే అమ్మాయి 15 సంవత్సరాలకు 14 సంవత్సరాలకు చట్టబద్ధంగా ఇక్కడ వివాహాలు జరిగితే బుద్ధి వివేకాలు ఉన్నటువంటి వారు, మానసిక స్థితి సరిగ్గా ఉన్నవారు ఎవరైనా 1400 సంవత్సరాల క్రితం ముహమ్మద్ సల్లం వారు 9 సంవత్సరాల వయసులో కాపురం చేసినటువంటి విషయానికి ఎవరైనా కంపేర్ చేసి పోల్చి చెప్తారా? ఒక్కసారి మీరు మీ యొక్క ఆత్మ పరిశీలన మరియు ప్రక్షాళన చేసుకోండి. సోదర మహాశివులారా, 1886లోని అంటే నేటికి 136 సంవత్సరాల క్రితం అమెరికాలోని అమ్మాయి యొక్క కనిష్ట వివాహ వయసు ఎంతో తెలుసా? 10 సంవత్సరాలు. అమెరికాలోని నేటికి 136 సంవత్సరాల క్రితం అంటే 1886లో అక్కడ అమ్మాయికి ఉన్నటువంటి వివాహ కనిష్ట వయసు 10 సంవత్సరాలు. అమెరికాలోని డేలావేర్ రాష్ట్రంలో 1886లో అమ్మాయి యొక్క కనిష్ట వివాహ వయసు 7 సంవత్సరాలు. ఈరోజు 21వ శతాబ్దంలో కూడా తల్లిదండ్రుల అనుమతి ఉంటే మెక్సికో సిటీలో 12 సంవత్సరాల వయసులో అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు. ఈరోజు కూడా ఈ 21వ శతాబ్దంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలోని కాలిఫోర్నియా దేశంలో తల్లిదండ్రుల అనుమతి ఉంటే అమ్మాయి 12 సంవత్సరాల వయసులో వివాహం చేసుకోవచ్చు. ఈరోజు కూడా ఈ 21వ శతాబ్దంలోని సౌత్ అమెరికాలోని బోలివియా దేశంలో 14 సంవత్సరాల వయసులో అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు తల్లిదండ్రుల అనుమతి లేకున్నా. ఈ 21వ శతాబ్దంలో ఈరోజు కూడా సౌత్ అమెరికాలోని ఉరుగ్వేలో 12 సంవత్సరాలు ఉంటే అమ్మాయి వివాహం చేసుకోవచ్చు. ఈరోజు కూడా ఈ 21వ సెంచరీలో కూడా 12 సంవత్సరాల వయసులో అమ్మాయిలకు వివాహాలు జరుగుతుంటే నేటికి 1400 సంవత్సరాల క్రితం 9 సంవత్సరాల ఆయిషా రదియల్లాహు అన్హా వారితో ముహమ్మద్ సల్లం వారు కాపురం చేశారు అని ఏదైతే వక్రీకరించి మాట్లాడుతున్నారో వాస్తవంగా కనీస అవగాహన ఉందా? బుద్ధి వివేకాలు ఉన్నాయా వీరికి? ఒక్కసారి ఆలోచించండి. చూడండి, సౌదీ అరబ్లో విపరీతమైనటువంటి టెంపరేచర్ వేడి ఉంటుందన్నమాట. సైన్స్ ఏమంటుందంటే ఎవరైతే తమ తెలివితేటల్లో ఆలోచనల్లో అసాధారణమైనటువంటి మానసిక పరిపక్వత ఉంటుందో వారి బ్రెయిన్తో పాటు వారి శరీర ఎదుగుదల కూడా ఉంటుంది. దీన్నే సైంటిఫిక్ టర్మినాలజీ ప్రీకాషస్ అని అంటారన్నమాట. ఈ ప్రీకాషస్ అంటే ఏంటి అంటే ఎవరైతే తమ యొక్క ఎదుగుదలలో మానసిక పరిపక్వతతో పాటు వారు శారీరకంగా కూడా ఎదుగుదల అనేది ఉంటుంది. సుబ్హానల్లా, అల్లా పరిశుద్ధుడు. ఆయిషా రదియల్లాహు అన్హా వారు 9 సంవత్సరాల వయసులో 22 సంవత్సరాల మెచ్యూరిటీ అలాంటి ఎదుగుదల ఆయిషా రదియల్లాహు అన్హా వారికి ఉండేది. అల్లాహు అక్బర్. సోదరిమల్లారా, ఈరోజు ఎవరైతే ఇస్లాం ధర్మంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారో మన భారతదేశ చరిత్రని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే టైమ్స్ ఆఫ్ ఇండియా 12 జూన్ 2022లో స్వామినాథన్ అయ్యార్ అనేటువంటి ఒక ఫేమస్ హిందూ స్కాలర్ యొక్క ఆర్టికల్ వచ్చింది. 12 జూన్ ఇదే నెలలో 2022 ఆయన ఏమంటున్నారంటే మీరు ఇతరులను
వేలెత్తి ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకంటే తక్కువ వయసులో వివాహాలు జరిపించడం అనేది ఇతర దేశాల సంస్కృతి కాదు. ఈ 20వ శతాబ్దంలో కూడా మన భారతదేశంలో అనేక బాల్య వివాహాలు జరిగాయి, జరుగుతున్నాయి అని చెప్పారు. అలాగే యూనిసెఫ్ రిపోర్ట్ ఏంటంటే మన ఈ భారతదేశంలో ఈ 21వ శతాబ్దంలో కూడా ప్రతి సంవత్సరం 15 లక్షల బాల్య వివాహాలు మన భారతదేశంలో ఈ రోజు కూడా జరుగుతున్నాయి. అంతెందుకు సోదర మహాశివులారా, భారత జాతి పితామహుడు, స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ గారి భార్య కస్తూరిబా గారిని వివాహం చేసుకున్నప్పుడు ఆ కస్తూరిబా యొక్క వయసు ఎంతో తెలుసా? 13 సంవత్సరాల వయసులో మహాత్మా గాంధీ గారు వివాహం చేసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరైతే మన భారత రాజ్యాంగాన్ని రచించారో ఆయన రమాబాయి, ఆయన భార్య పేరు 9 సంవత్సరాల వయసులో రమాబాయి గారిని వివాహం చేసుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మన భారతదేశంలోని గణిత శాస్త్ర పితామహుడుగా పరిగణించబడినటువంటి శ్రీనివాస్ రామానుజం ఎవరైతే ఉన్నారో అతని భార్య జానకి 9 సంవత్సరాల వయసులో జానకి ఆయన పెళ్లి చేసుకున్నారు. అలాగే ఎవరైతే మీరు మాటి మాటికి మీడియాలోకి వచ్చేసి ముస్లింలపై బురద చల్లుతున్నారో మీ వీర్ సావర్కర్ తన భార్యను 12 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాలు మీకు అర్థం కావా? ఎప్పుడన్నా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అంతేకాదు సోదర మహాశివులారా, ఇవన్నీ విషయాలు చూపించేసి అది తప్పు అని మేము చెప్పట్లేదు. ఆ రోజుల్లో వారికి ఆ విషయాలు అర్థమయ్యాయి, అలాంటి కల్చర్ ఉండేది, వారు వివాహాలు చేసుకున్నారు. ఈరోజు మా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వారు తమ పిల్లలకు పెళ్లి చేసే విషయంలో ఇక్కడున్న భారత రాజ్యాంగ చట్టాన్ని గౌరవిస్తూ మేము ముస్లింలము, ఇక్కడ ఉన్నటువంటి ఖురాన్ అనే చట్టాన్ని, అల్లా గ్రంథాన్ని విశ్వసిస్తాము, అదేవిధంగా మేము భారత రాజ్యాంగం వెలుగులో జీవితం గడుపుతామని ప్రతి ముస్లిం కూడా 18 సంవత్సరాల వయసు నిండిన తర్వాతనే తమ పిల్లలకు వివాహం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా అనఫీషియల్గా వారి యొక్క సరైనటువంటి పరిజ్ఞానం లేని కారణంగా ఏ మతంలో ఉన్నప్పుడు కూడా వారు వారి ప్రాంతాల్లో బాల్య వివాహాలు అయితే జరిపిస్తున్నారు, అది వేరే విషయం. అయితే మన చరిత్రని కాస్త మనం పరిశీలించినట్లయితే శ్రీరాముల వారు ఉన్నారు. శ్రీరాముల వారి యొక్క వివాహము సీతా వారితో ఏ వయసులో జరిగిందో తెలుసా? శ్రీరాముల వారి వివాహము సీతమ్మ తల్లి వారితో 6 సంవత్సరాల వయసులో వివాహం జరిగింది. చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. రామ్ స్వరూప్ ఆచార్య, హైందవ పండితుడు సైతం ఈ విషయాన్ని వీడియో మీరు చూడవచ్చు యూట్యూబ్లో. రామ్ స్వరూప్ ఆచార్య చాలా ఫేమస్ స్కాలర్. ఆయన వాల్మీకి రామాయణాన్ని ప్రస్తావించి కూడా శ్రీరాముల వారి భార్య అయినటువంటి సీతాదేవి వారి వివాహం ఆయనతో 6 సంవత్సరాల వయసులో జరిగిందని చెప్పడం జరిగింది. 15 वर्ष की अवस्था राम जी की है विवाह के समय और 6 वर्ष की अवस्था सीता जी की. అలాగే శ్రీరాముల వారి యొక్క తమ్ముడు లక్ష్మణుడు ఎవరైతే ఉన్నాడో లక్ష్మణుడి యొక్క భార్య ఊర్మిళతో ఆయన వివాహం ఎప్పుడు జరిగిందంటే 4 సంవత్సరాల వయసులో జరిగింది. ఊర్మిళకు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన వివాహం చేసుకున్నారు. వాల్మీకి రామాయణం ప్రకారంగా శ్రీరాముల వారి వివాహం, లక్ష్మణుడి వివాహం ఒకే రోజు జరిగింది. సీతా గారి సొంత చెల్లి ఊర్మిళ, సీతా గారికి 6 సంవత్సరాలు ఉంటే ఊర్మిళకి 4 సంవత్సరాలు ఉన్నాయి. శ్రీరాముల వారు 6 సంవత్సరాల సీతాదేవి వారిని వివాహం చేసుకుంటే 4 సంవత్సరాల ఊర్మిళని లక్ష్మణుల వారు వివాహం చేసుకున్నారు. ఇది తప్పు అని మేము చెప్పట్లేదు. వారు మహనీయులు, వారు గొప్ప వ్యక్తులు. అలాంటి కాలాల్లో అలాంటి పద్ధతులు ఉన్నాయి, వారు చేసుకున్నారు. వాటిని తప్పు అని కించపరిచే మాట్లాడే ఏదైతే తత్వం ఉందో, ఏదైతే అలాంటి యాటిట్యూడ్ ఉందో దాన్ని ఇస్లాం వ్యతిరేకిస్తుంది. ఖురాన్లో సూర అల్ అనామ్ నంబర్ 6 ఆయత 108లో దైవం తెలుస్తున్నాడు, వలా తసబ్బుల్లదీన యదూన మిన్ దూనిల్లా, ఓ ముస్లిములారా, ముస్లిమేతరులు ఆరాధించే విగ్రహాలను, చిత్రపటాలను, దేవి దేవతలను మీరు దూషించకండి. వారు తమ అజ్ఞానం కారణంగా అల్లాను దూషిస్తారు. మీరు ఇతర దేవి దేవతల్ని మీరు దూషించకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కండిషన్ పెట్టాడు, షరతు పెట్టాడు. ఎవరైనా ఒక నాయకుడు తన స్వార్థం కోసం ఏదైనా కాంట్రవర్సీ స్పీచెస్ ఇచ్చాడు అనుకోండి, దానికి సామాన్య ముస్లింలకు ఎలాంటి సంబంధము లేదు. అయితే సోదర మహాశయులారా, వాల్మీకి రామాయణంలోని 47వ అధ్యాయం 3, 4, 5, 6 శ్లోకాలని కాస్త మీరు చూసినట్లయితే అక్కడ ఒక ప్రస్తావన ఉంటుంది. సీతా వారి వయస్సుకు సంబంధించినటువంటి ప్రస్తావన. మారు వేషంలో వచ్చినటువంటి రావణుడికి
సీత వారు తనకు తాను పరిచయం చేసుకుంటూ చెప్పిన విషయం ఏంటంటే, నా వివాహము తర్వాత 12 సంవత్సరాల పాటు ఇక్ష్వాకు వంశీ మహారాజు అయినటువంటి దశరథ రాజభవనములో నా భర్త అయిన రామునితో పాటు సకల ఆనందములు అనుభవించుచూ ఉన్నాను. ఆ తరువాత అరణ్యములకు వెళ్ళే నాటికి నా భర్త అయిన రాముని వయసు 25 సంవత్సరాలు, నా వయసు నేను పుట్టినప్పటి నుండి అరణ్యములకు వెళ్ళే నాటికి నా వయస్సు 18 సంవత్సరాలు అని సీతావారు చెప్తున్నారు. అంటే 6 సంవత్సరాల వయసులో సీతావారి వివాహం జరిగింది. 12 సంవత్సరాల పాటు దశరథ మహారాజు భవనములో తన భర్తతో పాటు చాలా సంతోషంగా ఉన్నారు. తర్వాత 18 సంవత్సరాల వయసులో ఆమె అరణ్యానికి వెళ్తున్నారు. చాలా స్పష్టంగా వాల్మీకి రామాయణంలో మీకు ఈ విషయం కనిపిస్తుంది. అదేవిధంగా హిత సూచన అనే పుస్తకాన్ని మీరు చూసినట్లయితే, బ్రాహ్మణులు తమ అమ్మాయిలను 8-9 సంవత్సరాల వయసులోనే వారు వివాహం చేసేవారు అని చాలా స్పష్టంగా హిత సూచన అనే పుస్తకంలో మీకు కనిపిస్తుంది. అలాగే హిందూ మత గ్రంథమైనటువంటి మనుస్మృతిని మీరు చూసినట్లయితే, మనుస్మృతిలోని 9వ అధ్యాయం 88వ మంత్రంలో ఉన్న విషయం ఏంటంటే, అమ్మాయి పుట్టగానే ఆమె పుష్పవతి కాకపోయినా తగు వరుడు దొరికితే వెంటనే అమ్మాయి వివాహం జరిపించవలెను అని మనుస్మృతి 9వ అధ్యాయం 88వ మంత్రంలో ఉంది. మనుస్మృతిలోని 9వ అధ్యాయం 90వ మంత్రాన్ని మీరు చూసినట్లయితే, అమ్మాయి పుష్పవతి అయిన తర్వాత తన తండ్రి ఇంట్లో 3 సంవత్సరాలు ఉండాలి. ఆ తర్వాత వెంటనే తన తండ్రి కనుక అమ్మాయికి వివాహం జరిపించినప్పుడు ఆ అమ్మాయి ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, అది దోషము కాదని చెప్పడం జరిగింది. అలాగే మనుస్మృతిలోని 9వ అధ్యాయం 94వ మంత్రాన్ని మీరు చూసినట్లయితే, 30 సంవత్సరాల వ్యక్తి 12 సంవత్సరాల అమ్మాయిని వివాహమాడవలెను, 24 సంవత్సరాల వ్యక్తి 8 సంవత్సరాల అమ్మాయిని వివాహమాడవలెను అని ఇలా అనేక విషయాలు ఉన్నాయి. మరి ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు ఒకరు మరొకరిపై బురద జల్లుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఆనాడు ఆ కాలంలో అలాంటి వివాహాలు జరిగేవి. ఈరోజు మనము మన చట్టం వెలుగులో, మన పరిపక్వత ఏదైతే మన నాలెడ్జ్ ఉందో ఆ వెలుగులో మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ కొంతమంది మహనీయులు, మహానుభావులు ఎవరైతే ఉన్నారో వారి పేరు ప్రస్తావిస్తూ మనం ఇలా వారు చేశారు అని చెప్పడం అది అజ్ఞానం తప్ప మరేమీ కాదు. సోదర మహాశివులారా, ఆయిషా రదియల్లాహు అన్హా వారి వివాహం ఏదైతే ఉందో సహీ బుఖారీలో 6 సంవత్సరాల వయసులో వివాహం జరిగి 9 సంవత్సరాల వయసులో ఆయిషా రదియల్లాహు అన్హా వారు కాపురానికి వెళ్ళారు. ఉందా అండి అంటే ఉంది. ఆ రోజు అలాంటి వివాహాలు జరిగేవి. దీనికి సంబంధించి మనకు కావలసినటువంటి ఒక క్లారిటీ, ఒక స్పష్టత ఏమిటి అంటే, ఆయిషా రదియల్లాహు అన్హా వారి యొక్క వివాహం ఎలా జరిగింది? ఎప్పుడైతే ఖదీజా రదియల్లాహు అన్హా వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారో, ఖదీజా రదియల్లాహు అన్హా వారు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అడుగులో అడుగు వేసి ఆయన కష్ట సుఖాలలో అనేక విధాలుగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వెన్ను తట్టి, నీవు నిజమైనటువంటి సత్య ప్రవక్తవు, నీతో పాటు అల్లా ఉన్నాడు అని అనేక సందర్భాలలో ఆయనకు భరోసానిస్తూ అనేక విధాలుగా ఇస్లాం ధర్మ వ్యాప్తి కోసం తన ధనాన్ని ఖర్చు పెట్టి అనేక విధాలుగా అండదండలుగా ఉన్నటువంటి ఖదీజా రదియల్లాహు అన్హా వారు ఎప్పుడైతే చనిపోయారో అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శోక సముద్రంలో మునిగిపోయారు. చాలా బాధలో ఉన్నారు. ఆ బాధ తన సహచరులు అయినటువంటి ఎవరైతే సహబాలు ఉన్నారో వారు కూడా బాధకు గురైపోయారు. అప్పుడు ఉస్మాన్ బిన్ మజూన్ అనేటటువంటి ఒక సుప్రసిద్ధ సహబీ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క భార్య హౌలా బిన్తే హకీమ్ అనేటటువంటి స్త్రీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చేసి, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీరు ఇంకో వివాహం చేసుకోండి అని సలహా ఇవ్వడం జరిగింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఎవరు ఉన్నారు అంటే, మీరు వితంతు కావాలంటే వితంతు ఉన్నారు, కన్య కావాలంటే కన్య ఉన్నారు. ఎవరున్నారు అంటే సౌదా బిన్తే జమా ఆమె వితంతురాలు, ఆయిషా రదియల్లాహు అన్హా ఆమె కన్య, మీరు ఎవరినన్నా పెళ్లి చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత సౌదా బిన్తే జమా ఆల్రెడీ ఆమె వితంతుని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 3వ వివాహం హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారితో జరిగింది. అయితే ఆయిషా రదియల్లాహు అన్హా వారి యొక్క వివాహం ఏదైతే ఉందో ఒక
స్త్రీ విశ్వాసురాలు ఆయన ముందు వచ్చేసి ఒక ప్రతిపాదన పెట్టడం జరిగింది. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నీవు వెళ్ళి వారి తండ్రి అయినటువంటి అబూబకర్తో మాట్లాడు అని చెప్పడం జరిగింది. అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ విషయాన్ని అంగీకరించడం జరిగింది. ఒకవేళ ఆయిషా రదియల్లాహు అన్హా వారు వివాహానికి సంసిద్ధులుగా లేనట్లయితే ఇక్కడ చరిత్ర మనకు సాక్ష్యం ఇస్తుంది. ఆయిషా రదియల్లాహు అన్హా వారికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందే ఒక వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. ఆ వ్యక్తి పేరు ముతీమ్ ఇబ్నే జుబైర్. ముతీమ్ ఇబ్నే జుబైర్ అనేటటువంటి వ్యక్తితో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందే ఆయిషా వారికి నిశ్చితార్థం జరిగిపోయింది. తర్వాత క్యాన్సిల్ అయిపోయింది, రద్దయిపోయింది. ఎందుకో తెలుసా? అప్పుడు నిశ్చితార్థం జరిగిన తర్వాత వారు ఏకేశ్వర ఉపాసకులుగా మారిపోయారు, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. ఈ కారణంగా ఆ అబ్బాయి తరపున వారు ఈ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అంటే అప్పటికే ఆయిషా రదియల్లాహు అన్హా వారు వివాహానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరో విషయం ఏంటంటే అక్కడ అమ్మాయి యొక్క తండ్రి అయినటువంటి అబూబకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా సంతోషంగా ముహమ్మద్ ప్రవక్త వారికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశారు. ఆయిషా రదియల్లాహు అన్హా వారు కూడా చాలా సంతోషంగా వివాహం అనేది చేసుకోవడం జరిగింది. మరో విషయం ఏంటంటే ఈ వివాహం అనేది దైవ ప్రవక్తల వివాహాలు స్వతహాగా జరగవు, సృష్టికర్తనటువంటి దైవం ద్వారా జరుగుతాయి. మనం సామాన్య మానవులం, బలహీనులం. దైవ ప్రవక్తలు మానవోత్తములు, వారు దైవంతో మాట్లాడుతారు, వహీ వారిపై అవతరిస్తుంది. ఖురాన్లో సూర అల్ హజాబ్ సూర నంబర్ 33 ఆయత నంబర్ 50 మరియు 52 ప్రకారంగా దైవ ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వివాహాలు ఎన్నైతే జరిగాయో ఇవన్నీ కూడా అల్లా చిత్త ప్రకారంగా జరిగాయి. అందుకే అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు, ఇక ఈ వివాహాల తర్వాత ఇంకో వివాహాన్ని ఓ ప్రవక్త నీవు చేసుకోకూడదు, వారి స్థానంలో కూడా ఇంకొకరిని నువ్వు తీసుకురాకూడదు అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక కండిషన్ పెట్టడం జరిగింది. ఏ వివాహాలైతే జరిగాయో ఇవన్నీ కూడా అల్లా చిత్త ప్రకారంగానే జరిగాయి. ఎప్పుడైతే హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారితో వివాహం జరిగిందో ఆయిషా రదియల్లాహు అన్హా స్వతహాగా తెలుసున్నారు. సహీహ్ బుఖారీ హదీస్లోని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఓ ఆయిషా, నిన్ను దైవదూత ఒక పట్టు వస్త్రంలో చుట్టి నా వద్దకు తీసుకురావడం జరిగింది. అప్పుడు నీ ముఖం పోయినటువంటి వస్త్రాన్ని తొలగించి చూస్తే అప్పుడు నువ్వు అంటే ఆయిషా, అప్పుడు నేను అనుకున్నాను దైవ చిత్తం అయితే నిస్సందేహంగా నా వివాహం జరుగుతుంది అని నేను అన్నాను అని ఆయిషా రదియల్లాహు అన్హా వారు తెలియజేస్తున్నారు. అంటే ఆయిషా రదియల్లాహు అన్హా వారి యొక్క వివాహం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇది సొంత వివాహం కాదు, సకల లోకాల సృష్టికర్తనటువంటి ప్రభు అల్లా నిర్ణయించాడు ఈ వివాహాన్ని. ఆ తర్వాత 9 సంవత్సరాల వయసులో ఏదైతే కాపురానికి వెళ్ళారు అన్న విషయం ఏదైతే ఉందో ఈ విషయానికి సంబంధించి అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారి యొక్క కూతురు అయినటువంటి ఆయిషా రదియల్లాహు అన్హా వివాహం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో మక్కాలో జరిగింది. మదీనాకు హిజ్రత్ వెళ్ళిన తర్వాత అబూబకర్ వారు ముహమ్మద్ ప్రవక్త వారి వద్దకు వచ్చేసి అంటున్నారు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ భార్య అయిన ఆయిషాను ఇంటికి తీసుకెళ్ళడానికి, మీ ఇంటికి తీసుకెళ్ళడానికి ఏ విషయం ఆటంకంగా ఉంది అంటే అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మెహర్ ఆటంకంగా ఉంది, మెహర్ ఇవ్వడానికి లేదు కాబట్టి నేను ఆగి ఉన్నాను చెప్పడం జరిగింది. అల్లాహు అక్బర్. ఏ తండ్రి అయినా తన కూతురితో ఈ విషయం ఎప్పుడు చెప్పగలుగుతాడు? తన భార్యగా తన కుటుంబాన్ని అన్ని విధాలుగా చూసుకునేటటువంటి అలాంటి స్థైర్యము, అలాంటి శక్తి, అలాంటి విషయం ఉన్నప్పుడే కదా తండ్రి అడుగుతాడు. తన కూతురు వివాహానికి అన్ని విధాలుగా ఆమె సరిపోతుందా లేదా అన్న విషయం తండ్రికి, తల్లికే తెలుస్తుంది కదా. అబూబకర్ స్వతహాగా అంటున్నారు, ఓ ప్రవక్త, నీ భార్య అయినటువంటి ఆయిషాని మీరు తీసుకువెళ్ళిపోండి, ఏ విషయం ఆటంకంగా ఉందంటే మెహర్ ఆటంకంగా ఉంది అని చెప్పడం జరిగింది. మరో విషయం ఏంటంటే ఆనాడు యూదులు ఉన్నారు, ఆనాడు ముష్రికులు బహుదేవోపాసకులు ఉన్నారు, మజూసి ఉన్నారు, అగ్ని పూజారులు ఉన్నారు, ఇస్లాం ధర్మానికి బద్ద శత్రువు అయినటువంటి అబూ సుఫియాన్ ఉన్నాడు, ఒతబా ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. ఏ వ్యక్తి కూడా ఎవరు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయిషా వారిని తక్కువ వయసులో వివాహం చేసుకున్నారని ఎవ్వరు కూడా చెప్పలేదు. ఎందుకంటే అరబ్బు సమాజంలో చాలా కామన్గా, సర్వసామాన్యంగా వివాహాలలో వయోభేదం అనేది చాలా సర్వసామాన్యంగా ఉండేది. ఈ విషయం మీకు తెలియాలంటే అరబ్బు సమాజంలో ఈరోజు కూడా ఉన్నటువంటి ఒక వివాహ విషయంలో వయోభేదం ఏంటంటే
అమ్మాయి చాలా తక్కువ వయసు ఉంటుంది అబ్బాయి కంటే, లేదా అబ్బాయి కంటే అమ్మాయి ఎక్కువ వయసు ఉంటుంది. ఏ విధంగానైతే ఖదీజా రదియల్లాహు అన్హా వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే 15 సంవత్సరాలు పెద్ద. అదేవిధంగా జైద్ బిన్ హారిస్ రదియల్లాహు అన్హు వారి యొక్క వివాహం ఎవరితో జరుగుతుంది? ఉమ్మే ఐమన్తో జరుగుతుంది. ఉమ్మే ఐమన్ వారు ఎవరు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తల్లిగారి సేవకురాలైనటువంటి ఉమ్మే ఐమన్తో జైద్ బిన్ హారిసా రదియల్లాహు అన్హు వారి యొక్క వివాహం జరుగుతుంది. మీరంతా ఆశ్చర్యపోతారు. జైద్ బిన్ హారిస్ రదియల్లాహు అన్హు వారి యొక్క వయసు 20 సంవత్సరాలు అయితే ఉమ్మే ఐమన్ యొక్క వయసు 55 సంవత్సరాలు. తనకంటే 35 సంవత్సరాల వయోభేదం ఉన్నటువంటి ఉమ్మే ఐమన్ని ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు? జైద్ బిన్ హారిస్ రదియల్లాహు అన్హు వారు. అంతేకాదు జైద్ బిన్ హారిస్ రదియల్లాహు అన్హు వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పెంచారు. అదేవిధంగా ఉమ్మే ఐమన్ వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పెంచారు. అల్లాహు అక్బర్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పెంచినటువంటి స్త్రీ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పెంచినటువంటి పురుషుడు ఎవరైతే జైద్ బిన్ హారిసా ఉన్నారో వీరిద్దరి వివాహం జరుగుతుంది. వయసులో 35 సంవత్సరాల వ్యత్యాసం. అంతేకాదు సోదర మహాశయులారా, అబ్దుల్ ముతల్లిబ్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అబ్దుల్ ముతల్లిబ్ ఎవరు? అబ్దుల్ ముతల్లిబ్ ఎవరు అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తాతగారు అబ్దుల్ ముతల్లిబ్. అబ్దుల్ ముతల్లిబ్ తన కుమారుడైనటువంటి అబ్దుల్లాని ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు? ఆమీనాకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఆమీనా యొక్క చిన్నమ్మ కూతురు ఎవరు అంటే హాలా. ఆ హాలా ఎవరైతే ఉన్నారో అదే రోజు అబ్దుల్ ముతల్లిబ్ హాలాను వివాహం చేసుకున్నారు. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తండ్రి అబ్దుల్లా వివాహం జరిగే రోజే అబ్దుల్లా యొక్క తండ్రి అబ్దుల్ ముతల్లిబ్ ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు అంటే ఆమీనా యొక్క చిన్నమ్మ కూతురు అయినటువంటి హాలాని పెళ్లి చేసుకున్నారు. వయసులో చూసినట్లయితే కోడలి వయసు ఎంత ఉంటుందో అంత తక్కువ వయసులో అబ్దుల్ ముతల్లిబ్ పెళ్లి చేసుకున్నారు. ఈ సర్వసామాన్యంగా ఇలాంటి వ్యత్యాసం ఉండేది. అంతేకాదు సోదర మాసులారా, ఎవరైతే ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క కూతురు హఫ్సా రదియల్లాహు అన్హా వారి యొక్క భర్త చనిపోయినప్పుడు ఉమర్ వారు అబూబకర్ వద్దకు వెళ్ళి నా కూతుర్ని పెళ్లి చేసుకో అంటున్నారు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి అబూబకర్ దగ్గరికి వెళ్ళి అంటున్నారు. అబూబకర్ గారు చేసుకోలేదు, తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసుకున్నారు, వేరే విషయం. కానీ తనకంటే ఏజ్లో 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి అబూబకర్ వారి వద్దకు వెళ్ళిపోయి నా కూతుర్ని పెళ్లి చేసుకొని ఎందుకు అంటున్నారంటే వయోభేదం ఈ విధంగా అరబ్బు జాతిలో ఉండేది. అంతెందుకు సోదర మహాశయులారా, ఉమర్ రదియల్లాహు అన్హు వారు అలీ రదియల్లాహు అన్హు వారి కూతురుని పెళ్లి చేసుకున్నారు కదా. ఇద్దరి మధ్య వయోభేదం ఎంతో తెలుసా? మనవరాలు అంత వయసు ఉంటుంది, ఆమెని పెళ్లి చేసుకున్నారు. ఎవరు? ఉమర్ రదియల్లాహు అన్హు వారు. ఈ విధంగా వయోభేదం చాలా అరబ్బు సమాజంలో ఉండేది. అంతెందుకు స్వతహాగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చెప్తున్నాను. లేదండి ప్రజలకు ఒక తీర్పు, ప్రవక్తలకు ఒక తీర్పు, అలా కాదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 25 సంవత్సరాల వయసులో ఆయన మొదటి వివాహం చేసుకున్నారు. ప్రవక్త పదవి ఎప్పుడు లభించింది? 40 సంవత్సరాల వయసులో. వ్యత్యాసం ఎంత ఉంది? 15 సంవత్సరాలు. మరోసారి జాగ్రత్తగా వినండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వివాహము 25 సంవత్సరాల వయసులో ఖదీజా రదియల్లాహు అన్హా వారితో జరిగింది కదా. ప్రవక్తగా ఎన్నుకోబడినటువంటి సంవత్సరం 40 సంవత్సరాలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 40 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు ప్రవక్త పదవి లభించింది. అంటే పెళ్ళి అయిన తర్వాత ప్రవక్త పదవి లభించడానికి 15 సంవత్సరాల సమయం ఉంది కదా. ఈ 15 సంవత్సరాల వయసులోనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పుట్టినటువంటి కూతుళ్ళు ఎవరైతే ఉన్నారో జైనబ్, రుఖయ్య, ఉమ్మె కుల్సుమ్, ఈ ముగ్గురి వివాహాలు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జరిపించేశారు. అల్లాహు అక్బర్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఈ 15 సంవత్సరాల వయసులో పిల్లలు పుట్టారు. వాళ్ళ పిల్లల వివాహాలు కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జైనబ్, ఉమ్మె కుల్సుమ్, రుఖయ్య వివాహాలు జరిపించేశారంటే ఆనాడు వివాహాలు ఎంత తక్కువ వయసులో జరిగేవో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి అరబ్బు కల్చర్ అనేది ఆ విధంగా ఉండేది. అక్కడ ఇప్పుడు కూడా వెంటనే ప్యూబరిటీ అనేది అంటే రజస్వల అవ్వడం అనేది, బులూగత్ అనేది వెంటనే తొందర 8 సంవత్సరాలు 7 సంవత్సరాలకే అక్కడ అరబ్బు జాతి అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ కారణంగా వెంటనే వారు ఏంటంటే అక్కడ పుష్పత అయిపోతారు, బులూగత్కి వారు చేరుకుంటారు. కాబట్టి అరబ్బు సమాజంలో అలాంటి వివాహాలు జరిగాయి. కాబట్టి ఆనాడు మక్కా బహుదేవోపాసకులు, ముష్రికులు, యూదులు, క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఇస్లాంపై అనేక రకాలుగా బురద జల్లారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మాంత్రికుడు అన్నారు, పిచ్చివాడు అన్నారు, ఏదో అన్నారు. కానీ ఆయిషా వారిని ఎందుకు పెళ్లి చేసుకున్నామని ఎవరు అడగలేదు. ఆనాడు ముష్రికులు, బహుదేవోపాసకులు, క్రైస్తవులు, యూదులు అడగలేదు. వారిని మించిపోయి అజ్ఞానులు ఈరోజు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై నిందను మోపే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు తన తండ్రి
అబూబకర్ వారికి ఎలాంటి అభ్యంతరం లేదు ఆయిషా వారిని పెళ్లి చేసుకోవడానికి. కానీ ఈ రోజు ఈ ముష్రికులకు సరైన పరిజ్ఞానం లేని కారణంగా వీరు ఒక ఎలిగేషన్ పెడుతున్నారు, ఒక నిందను మోపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చెప్పాలంటే పురాణాల్లో కూడా అనేక విషయాలు ఉన్నాయి, కానీ అలాంటి చర్చలు కాంట్రవర్సీగా ఉండే విషయాలు ఇప్పుడు కూడా నేను మాట్లాడము. ఎందుకంటే ఇస్లాం నాకు అనుమతించదు. ఎస్పీ గారు ఒకరు ఉన్నారు, ఆయన నాకు ఫోన్ చేశారు, ఎలాంటి కాంట్రవర్సీ విషయాలు చెప్పొద్దన్నారు. అంటే ఇంతకంటే ముందు ఒక ప్రోగ్రామ్ గురించి చెప్తున్నాను. నేను చెప్పాను, సార్ మీరు చెప్పమన్నా చెప్పను, ఎందుకంటే ఇస్లాం మాకు అనుమతించదు. ఇస్లాం అనుమతించదు. ఇస్లాం కమ్యూనల్ హార్మనీ, నేషనల్ ఇంటిగ్రేషన్, యూనివర్సల్ బ్రదర్హుడ్, మత సామరస్యం, జాతీయ సమైక్యత, విశ్వ మానవ సౌభ్రాతృత్వ భావనను ఇస్లాం పెంపొందిస్తుంది. మేము ఈ కాంట్రవర్సీ ప్రసంగాలు చేసుకుంటూ మేము ఉండం, ఎందుకంటే మా ధర్మం అలాంటి బోధన మాకు చేయలేదు కాబట్టి. సోదర మహాశయులారా, ఆయిషా రదియల్లాహు అన్హా వారిని వివాహం చేసుకోవడంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే వివాహం చేసుకున్నారో ఒక మహత్తరమైనటువంటి మహోన్నతమైనటువంటి లక్ష్యం ఒకటి మనకు కనిపిస్తుంది. అది ఏంటి అంటే మీరు ఆశ్చర్యపోతారు ఈ విషయం తెలిస్తే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్య అయినటువంటి ఆయిషా రదియల్లాహు అన్హా వారితో ఎప్పుడైతే వివాహం జరిగిందో, నబువత్ అంటే నబవి శకం ప్రవక్త పదవి లభించిన 11వ సంవత్సరం ఆయిషా రదియల్లాహు అన్హా వారి యొక్క వివాహం షవ్వాల్ నెలలో జరిగింది. అయితే హిజ్రత్ కంటే 3 సంవత్సరాల కంటే ముందు రమదాను నెలలో చనిపోయారు ఖతీజా రదియల్లాహు అన్హా వారు. ఆమె చనిపోయిన తర్వాత ఏదైతే నబువత్ శకం అంటే నబవి శకం 11వ సంవత్సరంలో ఆయిషా రదియల్లాహు అన్హా వారితో ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వివాహం ఏదైతే జరిగిందో, దాంపత్య జీవితంలో కేవలం ఆయిషా రదియల్లాహు అన్హా వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో 10 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఆయిషా రదియల్లాహు అన్హా వారికి పిల్లలు పుట్టలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, జైనబ్, ఉమ్మె కుల్సుమ్, రుఖయ్య, ఫాతిమా, ఖతీజా రదియల్లాహు అన్హా వారి ద్వారా పుట్టారు. తర్వాత అబ్దుల్లా, కాసిం కూడా ఈ ఇద్దరు కుమారులు పుట్టి చనిపోయారు ఖతీజా రదియల్లాహు అన్హా వారితో. ఇతర ఏ భార్యలతో కూడా పిల్లలు పుట్టలేదు. కానీ మారియా ఖిబ్తియాతో ఒక కుమారుడు పుట్టి చనిపోయారు, ఇబ్రాహిం అది చివరిలో. అయితే ఇక్కడ చెప్పేటటువంటి విషయం ఏదైతే ఉందో, చరిత్రపై సరైనటువంటి అవగాహన ఉంటే ఏదైతే మూర్ఖులు ఉన్నారో వారికి మనం చాలా చక్కగా జవాబు ఇవ్వచ్చు. ఆయిషా రదియల్లాహు అన్హా వారితో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే వివాహం చేసుకున్నారో, ఆ తర్వాత దాంపత్య జీవితంలో కేవలం 10 సంవత్సరాలు మాత్రమే ఆయిషా రదియల్లాహు అన్హా వారు ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో ఆయిషా రదియల్లాహు అన్హా వారికి పిల్లలు పుట్టలేదు. ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారో, అప్పుడు ఆయిషా రదియల్లాహు అన్హా వారి యొక్క వయసు ఎంతో తెలుసా? 18 సంవత్సరాలు. 18 ఏజ్లో ఉన్నారు. అప్పటికే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయిన తర్వాత ఇస్లాం ధర్మానికి ఈరోజు ముస్లింలో సోదరిమణులు పరదా వేసుకొని, ముస్లిం సోదరిమణులు ఇస్లాం ధర్మం కోసం ఎంతో చైతన్యవంతులైపోయి, ముస్లిం సోదరిమణులు ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండడానికి కారణం ఎన్నో మదర్సాలు ఏదైతే ఈరోజు నడిపించబడుతున్నాయో, ముస్లిం సోదరిమణులకు వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ విషయాల జ్ఞానం ఏదైతే ఉందో ఎవరి ద్వారా తెలిసిందంటే ఆయిషా రదియల్లాహు అన్హా ద్వారా తెలిసింది. 48 సంవత్సరాల పాటు ఇస్లాం ధర్మానికి ఎనలేని సేవలు చేసినటువంటి మాతృమూర్తి హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు. ఇది దైవ చిత్తం ప్రకారం కాబట్టి ఆ విధంగా జరిగింది. హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారి కాలంలోనే శాశ్వత ఫత్వా హోదాలో ఉన్నారు ఆయిషా రదియల్లాహు అన్హా వారు. ఆయిషా రదియల్లాహు అన్హా వారికి అపారమైనటువంటి జ్ఞానం, చాలా గొప్ప ఇంటెలిజెంట్ ఆమె. ఎందుకంటే ఆమెలో అలాంటి అపారమైనటువంటి జ్ఞానం ఉండేది. తన తండ్రి అయినటువంటి అబూబకర్ వారు మొదటి ఖలీఫాగా ఉన్నప్పుడు ఒకవేళ ఆయిషా వారికి బలవంతంగా వివాహం జరిగి ముహమ్మద్ ప్రవక్త వారితో ఇష్టం లేనట్లయితే, ముహమ్మద్ ప్రవక్త వారు బ్రతికున్నారు అప్పుడు చెప్పలేదు, కనీసం అబూబకర్ సిద్దీక్ వారు తన తండ్రే కదా మొదటి ఖలీఫాగా ఉన్నారు అప్పుడైనా చెప్పాలి కదా, చెప్పలేదు. పైగా అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మాటి మాటికి గుర్తు చేసుకుంటూ ఉండేవారు. ఎప్పుడైతే వైవాహిక జీవితంలో ఉన్నారో తన భర్త ఎప్పుడు తనతో పాటే ఉండాలి అనేటటువంటి తలంపును కలిగి ఉండేవారు. ఆ కాలంలో కూడా తనకు ఎలాంటి సమస్య ఉన్నట్టుగా ఏ హదీసులో కూడా మనకు కనిపించదు. అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారి యొక్క మొదటి ఖలీఫా కాలంలో శాశ్వత ప్రాతిపదికపై ఫత్వా పీఠాధిపతి యొక్క హోదాని పొందారు ఆయిషా రదియల్లాహు అన్హా వారు. ఆ తర్వాత ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క ఖిలాఫత్ కాలంలో కూడా కొంతమంది సహాబాలే ఫత్వాలు ఇచ్చేవారు. ఉమర్ రదియల్లాహు అన్హు చూసి
భయపడిపోయేవారు. కానీ ఆయిషా రదియల్లాహు అన్హా వారు ఇచ్చేటటువంటి ఫత్వాలంటే అపారమైనటువంటి నమ్మకం ఉండేది. హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు, ఆ తర్వాత ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారి యొక్క కాలంలో కూడా ఫత్వాలు జారీ చేసేవారు ఎవరు? హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు. పెద్ద పెద్ద సహబాలు ఎవరైతే ఉన్నారో, స్వర్గవాసులుగా ధృవీకరణ పొందినటువంటి అషరే ముబషిరా సైతం ఆయిషా రదియల్లాహు అన్హా వారి వద్దకు వచ్చి నిలబడి ఆయిషా వారి యొక్క జ్ఞానానికి ఎంతగానో వారు ఆశ్చర్యం చెందేవారు. అంతెందుకు, అమీరే ముఆవియా ఎవరైతే ఉన్నారో, డెమస్కస్లో పరిపాలిస్తున్నాడు, ఆయన యొక్క దూత సిరియా నుండి వచ్చేసి ఆయిషా రదియల్లాహు అన్హా వారి వద్ద నిలబడి, ఇక్కడ ఉన్నటువంటి అమీరే ముఆవియా ఎవరు ఉన్నారో ఆయనకి ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇన్ని ప్రశ్నలు ఉన్నాయి, మీరు ఫత్వాలు కావాలనేసి అక్కడి నుండి ఒక దూత వచ్చేసి ఫత్వాలు తీసుకొని వెళ్ళిపోయేవారు. ఆయిషా రదియల్లాహు అన్హా వారి యొక్క ఎంతగా ఆమె జ్ఞానం ఉందంటే 2210 హదీసుల్ని ఉల్లంఘించారు హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు. హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు సెలవిస్తున్నారు, నా భర్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా గొప్ప నైతిక విలువలు కలిగినటువంటి వారు, భార్యల మధ్య సమానంగా చూసేవారు, ఏనాడు కూడా ఆ ఫిర్యాదు చేసేటటువంటి అవసరం ఏర్పడేది కాదు అని మాటి మాటికి ముహమ్మదు రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క గొప్పతనం గురించి చెబుతూ ఉండేవారు. కొంతమంది ఆయిషా రదియల్లాహు అన్హా వారి వద్దకు వచ్చేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చెప్పండి అంటే ఏమన్నారంటే, ఇన్న ఖులిక రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం కానల్ ఖురాన్, మీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఆచరణ చూడాలంటే ఖురాను గ్రంథానికి ప్రతిబింబంగా ఉంటాయని ఆయిషా రదియల్లాహు అన్హా వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఎంతోమంది మహిళలు ఎవరైతే ఉన్నారో ఇస్లాం ధర్మంలో వారికి చాలా గొప్ప ఏదైతే మదర్సాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే ఇస్లాం సంబంధించినటువంటి స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో, వీటన్నిటి కూడా 48 సంవత్సరాల పాటు ఇస్లాం ధర్మానికి సేవలు అందించినటువంటి మహిళా మూర్తి హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు. ఆ తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైతే వివాహాలు చేసుకున్నారో, మహోన్నతమైనటువంటి లక్ష్యం కోసం చేసుకున్నారు. సోదర మహాశయులారా, నేను ముందే చెప్పాను, 53 సంవత్సరాల వయసు వరకు కూడా ఒకే భార్యతో జీవితం గడిపారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన భార్య అయినటువంటి ఖదీజా వారు బ్రతికి ఉన్నంత వరకు మరో వివాహం చేసుకోలేదు. ఖదీజా రదియల్లాహు అన్హా వారు చనిపోయే నాటికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 53 సంవత్సరాల వయసు అయితే, ఖదీజా రదియల్లాహు అన్హా వారి యొక్క వయసు 68 సంవత్సరాలు, దాదాపు 68 సంవత్సరాల పాటుగా ఉన్నారు. ఆ తర్వాత ఏదైతే వివాహాలు జరిగాయో, ఇది మహోన్నతమైనటువంటి లక్ష్యం కోసం అల్లాహ్ యొక్క ఆజ్ఞతో ఈ వివాహాలు జరిగాయి తప్ప ఇది శృంగారం కోసమో తమ కోరికలు తీర్చుకోవడం కోసమో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేయలేదు. ఒకవేళ అలా అయితే చరిత్ర మీకు సాక్ష్యం ఇస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏకేశ్వరోపాసన సందేశాన్ని మానవాళికి అందజేసేటప్పుడు ఎంతో మంది శత్రువులుగా తయారయ్యారు. 17 సార్లు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అటెంప్ట్ జరిగింది, చంపే ప్రయత్నం చేశారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనరాని మాటలు ఉన్నారు, పెట్టరాని ఇబ్బందులు పెట్టారు. అందులో ఒక ఉతబా వచ్చాడు. రోజు రోజుకి ముస్లింల సంఖ్య పెరిగిపోతుంది, ఏకేశ్వరోపాసులుగా పెరిగిపోతున్నారు, ఏం చేయాలి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఏదో రాజీ చేసుకుందామని ఉతబా వచ్చాడు. వచ్చేసి చెప్పాడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఈ సందేశాన్ని ఆపండి. మీరు ఈ సందేశాన్ని గనక ఆపితే మేము మీకు ఈ యొక్క మక్కా, ఈ అరబు దేశానికి నాయకుడుగా చేస్తాము. మొదటి ప్రతిపాదన. రెండో ప్రతిపాదన, ఈ అరబు కమ్యూనిటీలో ఉన్నటువంటి తెగలు ఉన్నటువంటి అందమైన అమ్మాయిలను తీసుకొచ్చి మీకు వివాహం చేపిస్తాము. రెండో ప్రతిపాదన. మూడవ ప్రతిపాదన వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని, డబ్బుని తీసుకొచ్చి మీకు ఇస్తామని 3 ప్రతిపాదనలు పెట్టారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీరు నా కుడి చేతిలో సూర్యుని, ఎడమ చేతిలో చంద్రుణ్ణి పెట్టినా నేను ఈ సందేశాన్ని ఆపనని చెప్పారు. వారు వచ్చారు కదా, ఉతబా శత్రువు వచ్చాడు కదా, మీరు కోరుకుంటే అందమైన అమ్మాయిల్ని మీకు ఇచ్చి పెళ్లి చేస్తామంటే, ఒకవేళ ఆనాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ విషయానికి లొంగిపోయి ఉన్నట్లయితే ఈరోజు మీరు చెప్పినా అది బాగుండేదేమో. ఆనాడే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిరస్కరించారు. తన 53 సంవత్సరాల పాటు ఒకే ఒక స్త్రీతో, అది కూడా వితంతు, తనకంటే 15 సంవత్సరాలు పెద్ద అయినటువంటి ఖదీజా రదియల్లాహు అన్హా వారు, ఆమె చనిపోయే నాటికి 68 సంవత్సరాలంటే ఎవరైనా ఒక యువకుడిగా ఉండి తన భార్య వృద్ధాప్యంలో ఉన్నట్లయితే ఎవరికైనా వివాహం చేసుకోవాలనిపిస్తుంది. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరో వివాహం చేసుకోలేదు, ఖదీజా వారు బ్రతికున్నంత వరకు. ఆ తర్వాత సౌదా బింతే జమానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే ఖదీజా వారి తర్వాత వివాహం చేసుకున్నారో, ఆ సౌదా బింతే జమా రదియల్లాహు అన్హా వారు ఎవరు అంటే, ఆమె ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి అల్ సక్రా అనేటువంటి వ్యక్తితో వివాహం జరిగి ఆమె
అబిసీనియా దేశానికి వలస వెళ్ళిపోయారు. వలస వెళ్ళిపోయి తర్వాత మక్కా పరిస్థితులు బాగుపడగానే తిరిగి మక్కాకు వస్తుంటే మార్గ మధ్యంలోనే అల్ సక్రాన్ ఎవరైతే ఉన్నాడో చనిపోయాడు. అప్పుడు సౌదా బింతే జమా అనేటటువంటి ఎవరైతే స్త్రీని పెళ్లి చేసుకున్నారో ఆమె వితంతురాలు అయిపోయారు. ఇక మక్కాకి తిరిగి వచ్చారనుకోండి, ముష్రికులో కలిపేస్తారు, బహుదేవపాసులుగా కలిపేస్తారు, లేదా ఆమెని చంపేస్తారు. ఏదో ఒక ఆమెకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ విషయం తెలిసి తనకంటే పెద్దది మళ్ళీ రెండో వివాహం ఎవరిని చేసుకున్నారు? సౌదా బింతే జమా. ఆమె వయసు 56 సంవత్సరాలు. 56 సంవత్సరాల సౌదా బింతే జమాని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివాహం చేసుకున్నారు. ఇక మూడో వివాహం ఏదైతే ఉందో నేను తెలియజేశాను, హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు. ఆ తర్వాత చేసుకున్నటువంటి వివాహాలు ఏవైతే ఉన్నాయో తనకంటే వయసులో పెద్ద, ఎన్నో తెగలను కలపడానికి. అరబ్బులో ఎలాంటి అనైక్యత ఉండేది అంటే, అరబ్బులలో పొరపాటున ఒక తెగకు చెందినటువంటి ఒంటె మరో తెగ వారి మేత భూమిలో దారి తప్పిపోయి మేసిన కారణంగా 40 సంవత్సరాల వరకు యుద్ధాలు చేసి 70,000 మంది చనిపోయే వరకు యుద్ధాలు చేసేవారు అజ్ఞానపు అరబ్బులు. ఆ విధంగా తార స్థాయిలో అజ్ఞానం అనేది ఉండేది. తెగల మధ్య ఎలాంటి యూనిటీ, ఎలాంటి ఐక్యత ఉండేదంటే, వాళ్ళ తెగని కదిలిస్తే ఇక ఫ్యాక్షనిజం అక్కడ స్టార్ట్ అయిపోయేది. చాలా తీవ్ర పరిణామాలు ఉండేవి. అలాంటి ఫ్యాక్షనిజం అనేది అరబ్బు తెగల్లో ఉండేది. మరో విషయం ఏంటంటే, అరబ్బు తెగల్లో అల్లుడికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. అల్లుడు అంటే చాలా గౌరవించేవారు. ఒకవేళ అల్లుడితో యుద్ధం చేయడం అనేది పూర్తి జాతితో, ఆ తెగతో యుద్ధం చేసిన దాంతో వారు సమానంగా భావించేవారు. కాబట్టి చిన్న చిన్న విషయాలకు కొట్టుకొని చచ్చిపోయే రేసిజం ఉన్నటువంటి ఆ అరబ్బు తెగలను కలపడానికి దైవ చిత్త ప్రకారంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివాహం చేసుకున్నారు. ఉదాహరణకి ఉమ్మే సల్మా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క భార్య. ఈమె బను మగ్దూమ్ తెగకు చెందినటువంటి స్త్రీ. బను మగ్దూమ్ తెగకు సంబంధించినటువంటి వారు ఎవరు? హజరత్ ఖాలిద్ బిన్ వలీద్, అబూ జహల్ బను మగ్దూమ్ తెగకు సంబంధించినటువంటి వారు. జంగే ఉహద్లో ఖాలిద్ బిన్ వలీద్ ముస్లింలకు అపారమైన నష్టం కలిగించాడు. ఎప్పుడైతే వారి తెగ నుండి ఉమ్మే సల్మాని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివాహం చేసుకున్నారో వెంటనే నెమ్మదిగా ఇస్లాం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. తన హృదయం మెత్తబడిపోయింది. తర్వాత ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం జరిగింది ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు అన్హు వారు. సుబ్హానల్లాహ్. అదేవిధంగా బను నజీర్, బను ముస్తలిహ్ తెగలు ఎలా ఉండేవంటే చాలా ఫ్యాక్షనిజం వారిలో ఉండేది. ఎప్పుడైతే జువేరియా రదియల్లాహు అన్హా వారిని ఎప్పుడైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివాహం చేసుకున్నారో వెంటనే ఆ తెగవారు ఆ యుద్ధాలు చేయడం అక్కడ మానివేశారు. అదేవిధంగా ఉమ్మే హబీబా బింతే అబూ సుఫ్యాన్. ఉమ్మే హబీబా ఎవరు? అబూ సుఫ్యాన్. అబూ సుఫ్యాన్ యొక్క కూతురు ఇస్లాం ధర్మాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను అని ప్రతినబూనినటువంటి వ్యక్తి అబూ సుఫ్యాన్. అబూ సుఫ్యాన్ యొక్క కూతురు ఉమ్మే హబీబా ఎవరైతే ఉన్నారో, ఈ ఉమ్మే హబీబా ఉబేదుల్లా అనేటటువంటి వ్యక్తి వివాహ బంధంలో ఉన్నారు. వారు ఏం చేశారంటే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి తమ విశ్వాసాన్ని కాపాడుకోనికి అబిసీనియా వెళ్ళిపోయారు. ఎప్పుడైతే అబిసీనియా వెళ్ళిపోయారో ఈ ఉబైదుల్లా అనేటటువంటి వ్యక్తి ముర్తదైపోయాడు, మార్గభ్రష్టుడైపోయి క్రిస్టియానిటీని స్వీకరించాడు. ఈమె మాత్రం ఉమ్మే హబీబా ఇస్లాం ధర్మంలోనే స్థిరంగా ఉండిపోయారు. ఆ తర్వాత అతడు అదే విధంగా చనిపోవడం కూడా జరిగింది ఉబైదుల్లా. ఈ విషయం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలిస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఉత్తరం రాయించేసి ఆ ఉత్తరాన్ని ఒక దూతకిచ్చి పంపిస్తారు నజాషి చక్రవర్తి వారు. నజాషి చక్రవర్తి ఆ ఉత్తరాన్ని తెరిచి చూస్తే ఇప్పుడు ఆమె వితంతురాలు అయిపోయింది కదా, ఆమె వివాహాన్ని నాతో మీరు జరిపించండి అంటే నజాషి చక్రవర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తరపున మెహర్ చెల్లించి ఆ వివాహాన్ని జరిపించడం జరుగుతుంది. ఆ విధంగా ఆమె ఇస్లాం సంరక్షణలోకి వచ్చేస్తారు. ఇక భర్త లేడు అనేటటువంటి లోటు లేదు. మరో విషయం ఏంటంటే చరిత్ర సాక్ష్యం ఇస్తుంది, ఎప్పుడైతే అబూ సుఫ్యాన్ కూతురు అయినటువంటి ఉమ్మే హబీబాని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత అబూ సుఫ్యాన్ ముస్లింలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నడం అనేది మానేశాడు అని చరిత్ర మనకు సాక్ష్యం ఇస్తుంది. ఆ తర్వాత ఫతే మక్కా సందర్భంగా అబూ సుఫ్యాన్ ఇస్లాం ధర్మాన్ని కూడా స్వీకరించడం జరిగింది. అదేవిధంగా సఫియా రదియల్లాహు అన్హా వారు ఎవరైతే ఉన్నారో, సఫియా రదియల్లాహు అన్హా వారు బను ముస్తలిహ్ నుండి ఆమె ఒక యుద్ధంలో ఏంటంటే బానిసగా పట్టుబడితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరిహారం చెల్లించి బానిసత్వం నుండి విముక్తి ప్రసాదించి ఆమెను వివాహం చేసుకోవడం జరుగుతుంది. ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితంలో చూసినట్లయితే ఆయన యొక్క హిక్మత్ ఏంటంటే, అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారి యొక్క కూతురు ఆయిషా రదియల్లాహు అన్హా వారిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివాహం చేసుకున్నారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క కూతురు అయినటువంటి హఫ్సా వారిని కూడా ఆయన వివాహం చేసుకున్నారు. అంటే ఆయన ఇద్దరు ఎవరైతే సహాబాలు అగ్రగణ్యులు ఉన్నారో వారి కూతుర్ని చేసేసుకున్నారు. తర్వాత తన ఇద్దరి కూతుల్ని ఇంకా ఇద్దరు ఖలీఫాలకు ఇచ్చారు.
ఎవరికి ఇచ్చారు? అలీ వారికి ఫాతిమాని ఇవ్వడం జరిగింది, ఉస్మాన్ వారికి ఉమ్మే కుల్సూమ్ని రుఖయాని ఇవ్వడం జరిగింది. అల్లాహు అక్బర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హిక్మత్ ఏంటంటే తన ఇద్దరి కూతుళ్లను ఇద్దరు ఖలీఫాలకు ఇచ్చారు, మరో ఇద్దరి ఖలీఫాల యొక్క కూతుళ్ళని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసుకున్నారు. ఇలాంటి హిక్మత్ అనేది ఎందుకంటే ఇస్లాం ధర్మం తర్వాత నలుగురు ఖలీఫాలే అల్హమ్దులిల్లా వారి భుజస్కంధాలపై మోపబడింది, వారితో ఒక రిలేషన్ కోసం. ఈ విధంగా ఎన్నైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివాహాలు చేసుకున్నారో, వితంతుల్ని పెళ్లి చేసుకున్నారు. ఒక్క ఆయిషా రదియల్లాహు అన్హా వారు మాత్రమే కన్య. మిగతా భార్యలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే వయసులో పెద్ద. అదే విధంగా వారిని బానిసత్వం నుండి విడిపించడానికి, ఆ తెగలు ఏవైతే ఉన్నాయో తెగలటువంటి ఫ్యాక్షనిజంని పూర్తిగా రూపమాపడానికి దైవ చిత్తం ప్రకారంగా వివాహాలు చేసుకున్నాడు. సూరే అల్ హజాబ్ సూరా నెంబర్ 33 ఆయత నెంబర్ 50 మరియు 52. ఆ తర్వాత ఇక మీరు వివాహాలు ఎవరిని చేసుకోకూడదు, వారి స్థానంలో ఇతరుల్ని మీరు తీసుకురాకూడదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పూర్వం రాజులు 100 వివాహాలు చేసుకునేవారు, 16,108 వివాహాలు కూడా చేసుకున్నారు. నలుగురు కాదు కదా, 40 మందిని కూడా చేసుకుంటే అడిగేవారు కాదు. కానీ ప్రవక్తకు కండిషన్, ఇక నువ్వు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, ఇక వివాహాలు చేసుకోకూడదు, వారి స్థానంలో ఇతరులను కూడా తీసుకురాకూడదు, ఇక లిమిట్ అయిపోయిందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముస్లింలకు ఎవరికైతే శక్తియుక్తులు ఉంటాయో వారికి 4 ఏ విధంగానైతే ఖచ్చితంగా చెప్పడం జరిగిందో ఆ 4లో ఎవరైనా విడిచిపెట్టవచ్చు, చేసుకోవచ్చు, ఒక ముస్లింకు ఉన్నటువంటి ఒక ఆఫర్. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసుకున్న వివాహాన్ని వదిలిపెట్టకూడదు, వారి స్థానంలో ఇతరుల్ని కూడా తీసుకురాకూడదు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? కాబట్టి సోదర మహాశయులారా, ఇస్లాంపై పరిజ్ఞానం ఉండాలి. ఈరోజు ముస్లింల పరిస్థితి కూడా ఎలా ఉందంటే, ఈరోజు కొంతమంది మన ఎడ్యుకేషన్ కూడా ఎలా ఉందంటే, ఈరోజు అకాడమిక్లో చాలా మంచి ఎడ్యుకేషన్ కనిపిస్తుంది, మన పిల్లల్ని మంచి మంచి చదువులు చదివిస్తున్నాం, ధార్మిక పరంగా దీని పరంగా జీరో. ఎవరైతే దీని పరంగా మంచి ఎడ్యుకేషన్ ఉంటుందో ఇస్లాం పరంగా జీరో. ఈ రెండు కూడా అతిపోకడలను మనం పక్కన పెట్టేసి మన పిల్లల్ని ధార్మిక విద్యతో పాటు మంచి సివిల్ సర్వీసెస్కి తీసుకెళ్ళండి, యూపీఎస్సి ప్రిపేర్ చేయించండి, మంచి మంచి పొజిషన్లో వారు ఉండాలి. కానీ దానితో పాటు ఇస్లాంపై సరైనటువంటి పరిజ్ఞానం ఉండాలి. ఈ విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి సోదర మహాశయులారా. చూడండి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశం ఏంటండి? తన పొరుగువాడు ఆకలిగా ఉండి తాను మాత్రం కడుపు నిండా భుజిస్తే ఆ వ్యక్తి ముస్లిం కాజాలడు అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. తాయిఫ్లో రక్తసిక్తమైపోయి ప్రవక్త వారికి అన్ని విధాలుగా శిక్షించేటటువంటి అవకాశం ఉన్నా, ఓ దైవమా ఈ జాతి ప్రజల్ని క్షమించు అని క్షమాభిక్ష పెట్టారు దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి ఆ దైవ ప్రవక్త జీవితం గురించి మనం తెలుసుకోకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. కాబట్టి సోదర మహాశయులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రను ఒకసారి చదవండి, ఖురాను గ్రంథాన్ని తర్జుద్ మాతో పాటు చదవండి. ఈరోజు ఇక్కడికి వచ్చి మేము ఏం నేర్చుకున్నామంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని ఒకసారి చదవాలి అని ఇన్షాల్లా మీరు నియత్ చేసుకుని ఇక్కడ నుండి వెళ్ళండి. రెండో విషయం, సృష్టికర్త అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపినటువంటి ఖురాను గ్రంథాన్ని ఒక్కసారి చదవాలి అనేటటువంటి ఆలోచనతో ఇన్షాల్లా ఇక్కడ నుండి వెళ్ళండి. ఇక అలాగే సోదర మహాశయులారా, ఈరోజు ఎవరైతే ఇస్లాంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారో, రకరకాలుగా ఇస్లాం ధర్మాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారో, ఈరోజు ఎవరైతే అజాన్ని నిషేధించాలని అనుకున్నారో, ఖియామత్ వరకు కూడా అజాన్ని ఎవరు నిషేధించలేదు. కానీ ఎవరైతే ఎలిగేషన్ పెడుతున్నారో వారు ఖియామత్ వరకు ఉండరు. అలాగే ఎవరైతే ఈరోజు ఇస్లాం ధర్మాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని ఎవరైతే చెప్తున్నారో, ఆనాడు ఫిరాన్, హారూన్, హామాన్ లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఏం చేయలేకపోయారు. మీరు ఏం చేస్తారు చెప్పండి? ముస్లిం సోదరులు, నిన్న జరిగినటువంటి కార్యక్రమం జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసింది. కర్నూలులో నిన్న నా ప్రసంగం జరిగింది. 25,000 to 30,000 గ్యాదరింగ్ ఉంది. విపరీతమైన వర్షం పడుతుంది. ఒక్క వ్యక్తి అంటే ఒక వ్యక్తి అక్కడ నుండి కదలలేదు. ఇది ముస్లింలో ఉన్నటువంటి ఒక చైతన్యం, అల్హమ్దులిల్లా. కాబట్టి సోదర మహాశయులారా, ఇస్లాం ధర్మం అనేది త్యాగాలు, ఖుర్బానీ, సాక్రిఫైస్ ద్వారా ఈరోజు నిలబడింది. ఈరోజు యూరప్లో అన్ని మతాల కంటే ఎక్కువగా ఈరోజు ఇస్లాం ధర్మం అనేది వ్యాప్తి చెందుతుంది. మీరు ఎంతైతే నామరూపాలు లేకుండా చేస్తామని అంటున్నారో అంతకంటే ఎక్కువగా ఈరోజు ఇస్లాం ధర్మం అనేది ముందుకు వ్యాప్తిస్తుంది. చివరిగా, మానవులంతా ఒకే జంట సంతానం అని ఖురాన్ ఉంటుంది. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా, జైనులైనా, బౌద్ధులైనా, ఈ ప్రపంచంలో ఎవరైనా సమస్త మానవాళి
ఒకే జంట సంతానం పరస్పరం సోదరులని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూర అల్ హుజరాత్ సూర నంబర్ 49 ఆయత నంబర్ 13లో తెలియజేస్తున్నాడు. యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరిన్ వ ఉన్సా వ జఅల్నాకుం షుఊబన్ వ కబాయిల లితఅరఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. ఖురాన్లో 21 టైమ్స్ ఈ పదం వాడబడింది. ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి ఒకే స్త్రీ నుండి సృజించాము. తర్వాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి మిమ్మల్ని జాతులుగాను తెగలుగాను చేశాము. వాస్తవంగా మీలో అందరికంటే దైవానికి ఎక్కువగా భయపడేవాడు మాత్రమే అల్లా దృష్టిలో గౌరవనీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో మానవులంతా ఒకే జంట సంతానం. ఈ సమస్తాన్ని పుట్టించినటువంటి వాడు ఒకే దైవం ఉన్నాడు. ఎప్పుడైతే ఒక్క దైవాన్ని మనం ముక్కలు ముక్కలుగా చేశామో మనం కూడా ముక్కలు ముక్కలుగా విడిపోయాం. దేవుడు నువ్వు ఒక్కడివి కాదు దేవుడా, నువ్వు చాలా మంది ఉన్నారని దేవునిపై నిందలు మోపేశారు. మానవులు కూడా వేరు వేరుగా అయిపోయారు. కాబట్టి మనం కలిసిపోవాలంటే దేవుని ముందు ఒక్కడుగా గుర్తిస్తే మనం కూడా ఆటోమేటిక్గా ఒక్కరమైపోతాం. కాబట్టి మనందరి సృష్టికర్త గురించి మనం ఆలోచించాలి. ఇక్కడ ఉన్నటువంటి సోదరులతో చివరికి ఒక మనవి చేస్తున్నాను. కాబట్టి సోదరులారా, ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే మీ జమాత్ వేరు, మా జమాత్ వేరు. ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి మనమంతా కూడా ముస్లింలము. లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కలిమా ప్రాతిపదికన ఇక్కడ మనం నిలబడ్డాం. చాలామంది అంటుంటారు, భయ్ మీరు ఏ జమాత్ అని. కాదు భయ్, జమాత్ను పక్కన పెట్టండి. మనం ఖురాన్ మరియు సున్నత్ వెలుగులో జీవితం గడపాలి. మనమంతా కూడా, నన్ను చాలామంది అడుగుతుంటారు, నేను ఆల్ జమాత్ అసోసియేషన్ చెప్తుంటాను. ఏ జమాత్ అన్నది కాదు సోదరులారా, మనమంతా కూడా ఒకే అల్లాను విశ్వసించాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడల్లో మనం జీవితం గడపాలి. కాబట్టి ఈరోజు జమాతులకు అతీతంగా ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఎవరైతే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారో వారికి జవాబిచ్చేటువంటి బాధ్యత మనందరిది కూడా ఉంది. అలాగే ఈ కార్యక్రమం ఇంత అద్భుతమైనటువంటి అంటే చాలా షార్ట్ టైంలో జరిగిందండి. ఎవరైతే నిలబడి ఉన్నారో చాలాసేపటి నుండి ఒక్క వ్యక్తి కూడా అడుగు బయటికేసి వెళ్ళారు. అందరిని నేను చూస్తున్నాను. అల్హమ్దులిల్లా, అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు. ఈ జజ్బా అనేది మా హౌన్లో ఉంది. అల్హమ్దులిల్లా. అయితే ఈ ప్రోగ్రాం చేయించడానికి ఒక సోదరిమని ఈ ప్రోగ్రాం చేయించారు. తబస్సుమ్ అనేటటువంటి మా స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, రీసెంట్లీ ఏదైతే మన 1 month బిఫోర్ ఏదైతే మన ట్రైనింగ్ క్యాంప్ జరిగిందో, మాషాల్లా ఆ ట్రైనింగ్ క్యాంప్లో ఒక సోదరిమని అన్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి చాలా అనుచిత వ్యాఖ్యలు నేను వింటున్నానండి. కాబట్టి దీన్ని జవాబు చెప్పాలి, ముస్లిం సమాజానికి జవాబు కావాలి, ఈ ప్రోగ్రాం పెట్టండి అని ఒక సోదరిమని ప్రోగ్రాం చేయించారు. వాళ్ళ యొక్క భర్త ఇర్షాద్ గారు, అదేవిధంగా తబస్సుమ్, వీరిద్దరు ప్రోగ్రాం చేయించారు. అయితే ఇంకో ఘనత ఏంటంటే, ఎప్పుడైతే మాషాల్లా మన ఈ ఫంక్షన్ హాల్ ఓనర్ అయితే ఉన్నారు మాషాల్లా హైదర్ అలీ గారు, వారు డబ్బులు తీసుకున్నారు, రెంట్ ఎంతో కనుక్కున్నారు బయట నుండి. ఆ డబ్బులు తీసేసుకొని ఎప్పుడైతే ఈ ఫంక్షన్ హాల్కి వచ్చారో, ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత హైదర్ అలీ గారితో మాట్లాడి, సార్ మేము ఒక ప్రోగ్రాం పెట్టాలనుకుంటున్నాము, ఎవరి ప్రోగ్రాం అంటే ఒక వీడియో తీసించారు. బ్రదర్ సిరాజ్ గారా, నేను ఫ్యాన్ అండి, నాకు డబ్బులు వద్దు ఏమొద్దు, మొత్తం ప్రోగ్రాం ఫ్రీగా చేయని అని చెప్పారు. అల్లా జజా ఖైర్ ప్రసాదించుగాక. అల్హమ్దులిల్లా. అల్లా యొక్క మహదానుగ్రహం వల్ల నేను చెప్పారు, మొత్తం అరేంజ్మెంట్ నేను చేస్తానండి, కానీ నాది ఒకే ఒక కోరిక, ప్రోగ్రాం తర్వాత బ్రదర్ సిరాజ్ గారికి మా ఇంట్లో డిన్నర్ కోసం ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పారు. అల్లా స్వీకరించు ఒక అబ్బాయి. అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైనా దీనికి సహాయ సహకారాలు చేసి ఉంటారో తప్పనిసరిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని ప్రతిఫలాన్ని మీకు ప్రసాదిస్తాడు. ఈ సందర్భంగా మరొక విషయాన్ని నేను అప్పీల్ చేస్తున్నాను, మనవి చేసుకున్నాను. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై సీరత్ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. మన ప్రాంతాల్లో ప్రోగ్రామ్స్ పెట్టేసి గైర్ ముస్లిమ్స్కి ఒక అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేయాలి. మీరు మీ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ప్రోగ్రామ్స్ పెట్టినా జమాతలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఇన్షాల్లా మేము వచ్చేసి ఫ్రీగా మీకు సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించుగాక. చివరిగా నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, ఓ అల్లా, నా ఈ దేశాన్ని మతోన్మాదము నుండి, మారణ హోమము నుండి, మానవత్వం మరిచిన మృగాల నుండి, నరరూప రాక్షసు నుండి నా ఈ దేశాన్ని కాపాడు. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా, మరణించినాతనే తెలిసేను సత్యము, మరణించినాతనే తెలిసేను సత్యము. పరలోక బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.